తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత శ్వేతపత్రం స్వేదపత్రాల మధ్య యుద్ధం సాగుతుంది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 6,70,000 కోట్ల అప్పులు చేశారంటూ అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ పాలనపై కాంగ్రెస్ శ్వేతపత్రం విడుదల చేసింది. దీన్ని అసెంబ్లీలోనే తీవ్రస్థాయిలో ఎండగట్టిన బీఆర్ఎస్ ఈరోజు శ్వేతపత్రం పేరుతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో ముందుకు వచ్చింది. గత 10 ఏళ్లలో తెలంగాణకు బీఆర్ఎస్ ప్రభుత్వం సమకూర్చి పెట్టిన ఆస్తులెన్నో వెల్లడించింది. గత 10 ఏళ్లలో 13 లక్షల కోట్లను తెలంగాణ అభివృద్ధి కోసం ఖర్చు చేశామని, ఈ నిధుల ద్వారా ఏకంగా 50 లక్షల కోట్ల సంపద తెలంగాణకు సమకూర్చామని ప్రకటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్. ఇంతకీ కాంగ్రెస్ సర్కార్ చెప్తున్నట్లుగా గత 10 ఏళ్లలో తెలంగాణ అప్పుల పాలైందా, అప్పుల కుప్పగా మారిందా, దివాలా తీసిందా, లేదా బీఆర్ఎస్ శ్వేతపత్రంలో వెల్లడించినట్లుగా తెలంగాణకు 50 లక్షల కోట్ల ఆస్తులు 10 ఏళ్లలో సమకూరాయా? తెలంగాణ రాష్ట్ర ప్రోగ్రెస్ రిపోర్ట్పై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నాగేశ్వర్ గారితో మనం చర్చిద్దాం. ఈరోజు దానికంటే ముందు ఈరోజు అంశాల వారీగా రాష్ట్ర ప్రగతిపై, రాష్ట్రంలో తెలంగాణలో గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం వెచ్చించిన డబ్బులపై, దీనికి సంబంధించిన ప్రతి ఒక్కటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు వివరించారు. ఒక్కొక్క అంశాన్ని, కేటీఆర్ చెప్పిన ఒక్కొక్క అంశాన్ని మనం తెరపై చూద్దాం. అదేవిధంగా దానిపై నాగేశ్వర్ గారితో మాట్లాడదాం. ముందు ఆర్థిక ప్రగతి గురించి కేటీఆర్ ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఏమన్నారో ఒకసారి చూద్దాం. 10 జిల్లాలు ఉంటే అందులో 9 జిల్లాలు అంటే 90% దాదాపుగా భూభాగం మరి వెనుకబడ్డ ప్రాంతంగా ముద్రపడ్డది. అంటే మరి తెలంగాణ ఏర్పడ్డ నాడు ఎట్లాంటి సంక్షుభిత పరిస్థితి ఉండేనో దాన్ని బట్టే చెప్పవచ్చు. పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో మొట్టమొదటి ఛాలెంజ్ ఏంది? ప్రయారిటీ సెక్టర్స్ ఏంటి, ఏ రకమైన ప్రయారిటీస్ పెట్టుకోవాలి, నీళ్లు, నిధులు, నియామకాలన్నాం, వాటిని ఎట్లా నెరవేర్చాలి, నిర్విఘ్నంగా ముందుకు తీసుకొని పోవాలి. తరతరాల తాగునీటి తన్లాటను తీర్చడం మరొక సవాలు. పారిశ్రామికవేత్తల్లో నెలకొనున్న భయాలను తొలగించడం మరొక సవాలు. విఫల రాష్ట్రంగా కొన్ని దుష్టశక్తులు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నాయో ఆ దుష్టశక్తులను మరి తిప్పికొట్టడం మరొక సవాలు. దాదాపు 2019 చివరి నుంచి 2021 చివరి దాకా 2 ఏళ్ల పాటు కరోనాతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది మీకు తెలుసు. మరొక వైపు పెద్ద నోట్ల రద్దు, ఇంకోవైపు కొత్త రాష్ట్రంగా ఏర్పడి బాలారిష్టాలు, ఇవన్నీ చూస్తే వెరసి మేము నికరంగా పరిపాలించింది నిజంగా చెప్పాలంటే ఎన్నికలు ఇవన్నీ తీసేస్తే 6.5 సంవత్సరాలు మాత్రమే. ప్రయారిటీ, ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ నిర్మాణం చేసుకోవాలని చెప్పి మొట్టమొదటి ప్రయారిటీ ఆనాడు పెట్టుకున్నది పొట్టకు తిప్పలు లేకుండా బ్రహ్మాండంగా సంక్షేమానికి టాప్ ప్రయారిటీ ఇచ్చుకున్నాం. ఒక్క మాటలో తెలంగాణ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందో చెప్పవచ్చు మీరు. 2013-14లో తెలంగాణ తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,12,162 రూపాయలు మాత్రమే. కానీ మేము దిగిపోయే నాటికి, మేము ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పే నాటికి భారతదేశంలోనే నెంబర్ 1 స్టేట్ పర్ క్యాపిటల్లో తెలంగాణగా చేసి 3,17,115 రూపాయలతో వారికి అప్పచెప్పినాం. జిఎస్డిపి తీసుకుంటే 2013-14లో 4,51,000 కోట్లు మేము దిగిపోయే నాటికి మరి దాదాపు 13,27,000 కోట్లకు తీసుకుపోయి భారతదేశంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్గా ఆర్బీఐతో కితాబ్ అందుకొని బ్రహ్మాండంగా జిఎస్డిపిని కూడా 13,27,000 కోట్లకు పెంచినాం. అన్నింటికి మించి ఇది ప్రామాణికం. మరొక వైపు రాష్ట్రంలో పేదరికం ఎంత తగ్గింది? ఎన్ఎఫ్హెచ్ఎస్ డేటా ప్రకారం తెలంగాణ ఏర్పడే నాటికి పేదరికం 21.92 అంటే దాదాపు 22% పేదలున్న తెలంగాణలో ఇవాళ మేము దిగిపోయే నాటికి కేవలం 5.8% తగ్గించి గణనీయంగా భారతదేశంలో ఎక్కడా లేనంత పురోగతి సాధించిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పి గర్వంగా ఇవాళ నేను మీ ముందు చెప్తా ఉన్నాను. అందుకే చెప్తా ఉన్నాను, తెలంగాణ is the most successful state of India in the first decade of its formation. రైట్ నాగేశ్వర్ గారు, ఇది ఈరోజు కేటీఆర్ రిలీజ్ చేసిన శ్వేతపత్రంలో మెయిన్ పాయింట్, ఇప్పుడు చెప్పింది మెయిన్ పాయింట్. సెక్టర్ల వారీగా, అంశాల వారీగా మళ్ళీ చర్చిద్దాం. మీరు ఆల్రెడీ ప్రభుత్వం అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రం కూడా చూశారు. అందులో చాలా అంశాలు, ముఖ్యంగా అప్పుల పాలైంది తెలంగాణ. 6,73,000 కోట్ల అప్పులు చేశారు 10 ఏళ్లలో. అంతకు తగ్గట్టుగా ఆస్తులు ఏం రాలేదు, అభివృద్ధి ఏం జరగలేదు అనేది వాదోపవాదాలు అవన్నీ జరిగాయి, శ్వేతపత్రమే జరిగాయి, అయిపోయింది. దానికి కౌంటర్గా శ్వేతపత్రం పేరుతో ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సుదీర్ఘంగా దాదాపు 1.5 గంటల పాటు 10 ఏళ్ల ప్రగతిని ఒక రకంగా కేటీఆర్ వివరించారని చెప్పొచ్చు. మీరు విన్న దాంట్లో మెయిన్ పాయింట్లు తలసరి ఆదాయం ఒకటి, జిఎస్డిపి ఒకటి, పేదరికం ఒకటి, 3 పాయింట్లను ప్రధానంగా ఇప్పుడు కేటీఆర్ చెప్పారు.
అంటే కళ్యాణ్ ఏమవుతుందంటే ఎకనామిక్స్లో స్టాటిస్టిక్స్లో ఎవరికి కావాల్సిన యాంగిల్లో వాళ్ళు చూస్తారు. ఫస్ట్ పాయింట్ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈవెన్ శ్వేతపత్రము తెలంగాణ ఎకానమీ జోలికి పోలే. చాలామందికి అర్థం కాని అంశం ఏంటంటే దాని పేరు చూడండి, శ్వేతపత్రంది తెలంగాణ స్టేట్ ఫైనాన్సెస్ ఎ వైట్ పేపర్, అంటే తెలంగాణ ప్రభుత్వ ద్రవ్య వనరులపైన శ్వేతపత్రం. అవును. అన్ఫార్చునేట్లీ ఎకనామిక్స్కు ఫైనాన్స్కు తేడా తెలియక చాలామంది తెలంగాణ విఫల రాష్ట్రం అని, ఇప్పుడు కేటీఆర్ కూడా అన్నాడు, తెలంగాణ విఫల రాష్ట్రం అని చూపించే ప్రయత్నం శ్వేతపత్రం చేసింది అని. కానీ నేను శ్వేతపత్రం 42 పేజీలు చదివాను. విఫల రాష్ట్రం అని చూపెట్టలే, విఫల ప్రభుత్వం అని చూపెట్టే ప్రయత్నం చేసింది. అంటే గత ప్రభుత్వం విఫల పాలన అని చూపెట్టే ప్రయత్నమే తప్ప రాష్ట్రం విఫల రాష్ట్రం అని చూపెట్టే ప్రయత్నం చేయలేదు. మీరు అన్నది కరెక్ట్. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే నాలాంటి సామాన్యులకు కానీ మీడియాకు కానీ ఇంకెవరికి కానీ వచ్చే అనుమానం ఏంటంటే కళ్యాణ్ అనేవాడు ఇన్ని అప్పులు చేశాడు, ఇంత అప్పుల్లోకి వెళ్ళిపోయాడు గత 10 ఏళ్ళుగా అని చెప్తే కళ్యాణ్ దివాలా తీసిండు అంటే ప్రభుత్వ పాలనా వైఫల్యం వల్ల తెలంగాణ కూడా దివాలా తీసిందనే ఒక మైండ్ సెట్, ఒక పర్సెప్షన్ బిల్డ్ అవుద్ది కదా, అది ఇబ్బందికరం కదా అనేది. ఆ పర్సెప్షన్ కౌంటర్ చేయాల్సిన బాధ్యత బీఆర్ఎస్ చేస్తుంది. అదే చేస్తుంది. ఇప్పుడు ఒకరి అజ్ఞానం వల్ల మనము చెప్పిన దాన్ని తప్పుగా రీడ్ చేయకూడదు. ఇప్పుడు ఉదాహరణకు ఇది ఉంది, ఇది కూడా తెలంగాణ ప్రభుత్వం, ఎవరి ఫోటో ఉంది మీరే చూస్తున్నారు కదా. సో ఇది తెలంగాణ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క విడుదల చేసిన, ఈ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన తెలంగాణ ఎకానమీ పైన పుస్తకం తయారు చేసింది డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. ఇప్పుడు మీరు ఇందులో తెలంగాణ ఎకానమీ కీ హైలైట్స్ అని ఫస్ట్ చాప్టర్ ఉంటుంది. ఇది నెట్ లో ఉంది చూడండి, ఇందులోనే ఉంది ఇప్పుడు కేటీఆర్ చెప్పి లెక్కలు. అంటే నా పాయింట్ ఏంటంటే తలసరాదే ఈ ప్రభుత్వం కూడా చెప్పింది, ఒప్పుకున్నది లెక్కలు. జిఎస్డిపి ఈయన 2 అంశాలు చెప్పాడు, జిఎస్డిపి చెప్పాడు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ చెప్పాడు. ఈ 2 ఇందులో ఉన్నాయి. ఇప్పుడు ఇందులో చెప్పింది కేటీఆర్ చెప్పింది కరెక్ట్. 4 లక్షల కోట్ల నుంచి 13 లక్షల కోట్ల జిఎస్డిపి పెరిగింది. తలసరి ఆదాయం 1,20,000 ఆయన చెప్పిందేమో మీకు 2013-14 ఫిగర్. ఈవెన్ 2014-15 ఫిగర్ కూడా చూసుకున్న 1,24,030 కోట్ల నుంచి 3,17,000 కోట్ల పెరిగింది. 3,17,000 రూపాయలకు. సో ఇది 2022-23 3,12,000 అని ఈ బుక్ లో కూడా ఉంది. సో ఇందులో ఉన్నదే, ఇది ఏం లేదు. మీకు తెలంగాణ ఎట్ ఎ గ్లాన్స్ అని ఇంకో పుస్తకం కూడా వచ్చింది, తీసుకురాలేదు. అందులో కూడా ఇవన్నీ ఉన్నాయి మీకు, పావర్టీ ఇవన్నీ. అందువల్ల ఒకటి వైట్ పేపర్ ఏమో అది ప్రభుత్వ ఫైనాన్సెస్ పైన, ఇదేమో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన. ఈ 2 పుస్తకాలు మనం మాట్లాడుతుంది. నాగేశ్వర్ గారు శ్వేతపత్రంలో ఏముంది, శ్వేతపత్రంలో ఏముంది, ఫైనాన్స్ రిపోర్ట్లో ఏముంది, ఇదంతా పక్కన పెడితే గత 10 ఏళ్ళుగా తెలంగాణ రాష్ట్రం సాధించింది ఏంటి, ఫెయిల్ అయింది ఏంటి, ఆ అంశాలు ఒక్కొక్కటి చర్చిద్దాం. లేదు ఒక్కసారి దీనికి ఇక్కడ మీరు స్థూలంగా చెప్పాలి. తలసరి ఆదాయం డెఫినెట్ గా పెరిగింది. తెలంగాణ ఇవాళ దేశంలో 2014-15 తెలంగాణ ఏర్పడినప్పుడు 14th పొజిషన్, అంటే తలసరి ఆదాయం లెక్క. అంటే మనకన్నా 13 రాష్ట్రాలు తక్కువండే అంటే మనకంటే ముందు 13 స్టేట్స్, అంటే మనకు 14వ స్టేట్. ఇవాళ తెలంగాణ 3rd స్టేట్. నిజంగా చెప్పాలంటే ఫస్ట్ స్టేట్, ఎందుకంటే మొదటిది సిక్కిం, రెండవది ఢిల్లీ. చాలా చిన్న. సో సిక్కింది 5 లక్షల పైన, ఢిల్లీది 4,03,000. దాంతో పోలిస్తే 3,12,000 17,000 అది లేటెస్ట్ చెప్తున్నారు. సో 3,17,000 థర్డ్, మనం థర్డ్ లార్జెస్ట్ ఇన్ థర్డ్ ర్యాంక్ ఇన్ ద పర్ క్యాపిటల్ ఇన్కమ్. కేటీఆర్ చెప్పింది 100% నిజం, లేని డిస్ప్యూట్ లేదు. కానీ మీకు ఇంకో లెక్క చెప్తాను. తెలంగాణలో ఉన్న 33 జిల్లాలు తీసుకుందాం. హైయెస్ట్ రంగారెడ్డి జిల్లా, 8 లక్షల పైన తలసరి ఆదాయం, అంటే భారతదేశంలో ఎక్కడ లేదు. మీకు హైదరాబాద్ 4 లక్షల పైన, వికారాబాద్ పక్కన రంగారెడ్డి పక్కనే ఉంది, పూర్వపు ఉమ్మడి రంగారెడ్డి జిల్లానే అది. వికారాబాద్ 1,55,000. అంటే వికారాబాద్ పరిస్థితి ఈ రోజు 10 ఏళ్ల తర్వాత తెలంగాణ ఆ రోజున పరిస్థితితో సమానం. అయితే భారతదేశంలో అన్ని జిల్లాల సగటు 96,000. దాంతో పోలిస్తే తెలంగాణ చాలా ఎక్కువ ఉంది, డౌటే లేదు, డిస్ప్యూట్ లేదు. సో మరి తెలంగాణలో ఉన్న ఈ ఇంటర్ రీజనల్ ఇంబ్యాలెన్సెస్ ఏమంటాం? ఇప్పుడు హైదరాబాద్ నుంచి 40% ఆదాయం తెలంగాణకు వచ్చేది. అంటే ఏ అభివృద్ధి అసమానతలపైన అయితే తెలంగాణ సమాజం పోరాడిందో ఆ అభివృద్ధి అసమానత కనబడుతున్నాయి మీకు. దాని పొలిటికల్ ఎక్స్ప్రెషన్ కూడా కనబడుతుంది. మీరు గమనించండి, ఎక్కడైతే తలసరి ఆదాయం హైయెస్ట్గా ఉందో హైదరాబాద్, రంగారెడ్డిలో బీఆర్ఎస్ గెలిచింది, తిరుగులేని విజయాలు సాధించింది. కాంగ్రెస్ అడ్రస్ లేదు మీకు ఎక్కడైనా. ఎక్కడైతే అభివృద్ధిలో అసమానతల్ని ఇంకా ఎదుర్కొంటుందో
ఆ గ్రామీణ ప్రాంతంలో కాంగ్రెస్ గెలిచింది. అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ యొక్క పొలిటికల్ ఎక్స్ప్రెషన్ కూడా మన కళ్ళ ముందు కనబడుతుంది కదా. ఇప్పుడు రంగారెడ్డి, హైదరాబాద్, తెలంగాణ ఎవరు గెలిచారు మనకు అందరికీ తెలుసు కదా. బీఆర్ఎస్ గెలిచింది. వికారాబాద్ వెళ్ళండి, వికారాబాద్ లో కాంగ్రెస్ గెలిచింది. తెలియంది కాదు అభివృద్ధి బేస్డ్ గానే ఎన్నికలు జరగవు, అభివృద్ధి బేస్డ్ గానే ఫలితాలు రావు, మీకు తెలియంది ఏం కాదు. రకరకాల అంశాలు అభివృద్ధి కూడా ఒక ఇండికేటర్. లేదనుకుంటే ఇంత పంచాయతీ ఎందుకు? అభివృద్ధి లేకుండా ప్రజలు వెంటనే అనేక ఆస్పెక్ట్స్ తో పాటు అభివృద్ధి కూడా కీలకం. అందువల్ల డెఫినెట్గా జిఎస్డిపి పెరిగింది. తెలంగాణ దేశ జనాభాలో 2.9%, కానీ ఇవాళ దేశ జీడిపికి 4.8% కంట్రిబ్యూట్ చేస్తుంది. సో ఇందులో కూడా చెప్పారు ఇదే పుస్తకంలో, అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీసెస్, ఎలక్ట్రిసిటీ హైయెస్ట్, ఆల్ సర్వీసెస్ లో ఎలక్ట్రిసిటీ హైయెస్ట్. ఇప్పుడు కేటీఆర్ కూడా అదే చెప్పారు. సో అంతే పార్ట్ ఆఫ్ ద స్టోరీ శ్వేతపత్రంలో ఉంటే అదర్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ శ్వేతపత్రంలో అంతే. సమస్య ఏంటంటే ఎవరి స్టోరీ వాళ్ళు చెప్తున్నారు, ఎవరి స్టోరీ వాళ్ళు చెప్పారు. ఆ రెండు స్టోరీలను మనం విశ్లేషిస్తే జనం విని ఎవరిది కరెక్ట్, ఎవరి వల్ల లాభం జరిగింది ఒక అంచనాకు వస్తారని మన ప్రయత్నం అంతే. అంటే రెండు స్టోరీలు మనం చెప్పాల్సింది అంతే. ఇప్పుడు ఇట్లా పేదరికం కూడా 22% నుంచి 6% తెచ్చామన్నది కూడా ఒక మేజర్ పాయింట్ ఇక్కడ. అంటే అది మల్టీ డైమెన్షనల్ పావర్టీ, బహుముఖ పావర్టీ. ఆ బహుముఖ పావర్టీలోనే కొన్ని అంశాలు మీకు చెప్తాను. సో ఇదే నేషనల్, ఇప్పుడు బహుముఖ పావర్టీకి కేటీఆర్ క్లోట్ చేసింది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే. అవును, ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్ కేటీఆర్ స్టాటిస్టిక్స్, దాంట్లో డిస్ప్యూట్ లేదు, కరెక్ట్ అని చెప్పింది. కానీ దానికి కౌంటర్ స్టాటిస్టిక్స్ ఏంటంటే మీకు అండర్ వెయిట్ చిల్డ్రన్, అంటే ఏజ్కు తగ్గ బరువు లేని చిల్డ్రన్, అంటే అది పౌష్టికాహార లోపాలకు ఉదాహరణ కదా. 21.7% అకార్డింగ్ టు ఎన్ఎఫ్ఎస్ఎస్ అండ్ నీతి ఆయోగ్ అండ్ గ్లోబల్ ల్యాబ్ డేటా ప్రకారం. మీకు 15 రోజుల క్రితం హిందూలో ఆపరేట్ పేజ్లో వచ్చింది, హ్యూమన్ డెవలప్మెంట్ ఇన్ తెలంగాణ ఇన్ ది hindu.in హిందూది వెబ్సైట్లో కొట్టండి మీకు దొరుకుతుంది. నేను చెప్పాను అసంతకరితం కానీ. సో 21.7% తెలంగాణలో ఏజ్కి తగ్గ బరువు లేరు. అంటే అదొక ఎగ్జాంపుల్ మీకు. అది 2015-16లో దేశంలో మనది 16వ ర్యాంక్ ఉంటే ఇప్పుడు 26వ ర్యాంకు పడిపోయాం. లోయెస్ట్ అమాంగ్ ఇండియా ఆల్ స్టేట్స్. అంటే తలసరి ఆదాయంలో టాప్లో ఉన్న తెలంగాణ బరువుకు తగ్గ, వయసుకు తగ్గ బరువు లేని వాళ్ళలో లోయెస్ట్ ఉన్నాం మనం. హారిబుల్గా ఉందాం పరిస్థితి. మీకు ఇంకో చెప్తాను, 23.5% మంది ఆడపిల్లలకు 18 లోపు పెళ్లిళ్ళు అవుతున్నాయి తెలంగాణలో. సో మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను, 61% మహిళలు మాత్రమే ఎన్నడో ఒక రోజు తెలంగాణలో స్కూల్కి వెళ్ళారు. ఇది భారతదేశంలోనే మన లోయెస్ట్, ఇండియాలోనే ఎడ్యుకేషన్లో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎందుకు కారణం ఏంది? ఇది వైట్ పేపర్లో లెక్క ఉంది. దీని కారణం ఏంటంటే 14 మీకు పిఆర్ఎస్ వారి డేటా ప్రకారం భారతదేశంలో సగటున 14.7% బడ్జెట్ విద్య పైన ఖర్చు పెడితే తెలంగాణలో 7.6% ఖర్చు పెట్టారు, సగమే. భారతదేశంలో ఆరోగ్యం పైన సగటున 6.2% ఖర్చు పెడితే తెలంగాణలో 5% ఖర్చు పెట్టారు. మన లోయెస్ట్ కిందికి 4th పొజిషన్లో ఉంటాం. అందువల్ల విద్యా వైద్యం పైన అంత తక్కువ ఖర్చు పెట్టడం వల్ల ఆర్థిక అభివృద్ధి జరిగింది తెలంగాణలో. మీరు అన్నట్లు జిఎస్డిపి 4 లక్షల కోట్ల నుంచి 13 లక్షలు పెరిగింది, 10 లక్షల కోట్లకు. మీకు తలసరి ఆదాయంలో నెంబర్ 1 అయ్యాం, ఇదంతా నిజం. కానీ మానవాభివృద్ధిలో మనం 17th పొజిషన్లో ఉన్నాం. అఫ్కోర్స్ ఉమ్మడి రాష్ట్రం 21st పొజిషన్లో ఉండే, ఉమ్మడి రాష్ట్రం కన్నా మెరుగాం. కానీ హ్యూమన్ డెవలప్మెంట్లో మనం 17th పొజిషన్లో ఉన్నాం. సో అందువల్ల ఇప్పుడు ఎకనామిక్ గ్రోత్ జరిగిన మాట నిజం, కానీ భారతదేశంలో హాజర్డస్ వేస్ట్ అంటే ప్రమాదకరమైన విషతుల్యమైన వ్యర్థాలను విధులను తెలంగాణ 7th పొజిషన్. మీకు ప్లాస్టిక్ వేస్ట్లో తెలంగాణ 5th పొజిషన్. అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ అట్ ద కాస్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ జరిగింది. ఎకనామిక్ డెవలప్మెంట్ మానవాభివృద్ధిగా, సామాజిక అభివృద్ధిగా రిఫ్లెక్ట్ కాలే. అందువల్ల తలసరి ఆదాయం పెరిగిన భయంకరమైన అంతరాలు ఉన్నాయి తెలంగాణ. అందుకే ఈ పొలిటికల్ కరెక్ట్ నాగేశ్వర్ గారు. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే, ఏ రాష్ట్రమైనా ఏదైనా కొన్ని అనుకూల అంశాలు ఉంటాయి, కొన్ని అభివృద్ధి పరంగా కొన్నిట్లో ముందుకు పోతాయి, కొన్నిట్లో వెనుకబాటు ఉంటుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే దాని భౌగోళిక స్వరూపం కావచ్చు, దానికి ఉన్న వనరులు కావచ్చు, సహజ వనరులు కావచ్చు, రకరకాల కారణాలు ఉంటుంటాయి. అందులో అడ్వాంటేజ్ ఏది జరిగిందో కేటీఆర్ చెప్పుకున్నారు, డిసడ్వాంటేజ్ ఏందో శ్వేతపత్రంలో చెప్పారు. దాని గురించి మనం మాట్లాడుతున్నాం. అయితే కాంగ్రెస్ శ్వేతపత్రంపై కూడా అది పూర్తి డొల్లా, అందులో అబద్ధాలు చెప్పారు, అప్పుల విషయంలో కొన్ని అబద్ధాలు ఉన్నాయి అని కూడా కేటీఆర్ ఒక అంశాన్ని చెప్పారు ప్రధానంగా. అదేంటో ఒకసారి చూద్దాం. పాలనలో సంస్కరణలు, కొత్త చట్టాలు, దేశానికే దిక్సూచిగా పాలనలో మారింది తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అనే స్థాయికి తెలంగాణ మరి చేరుకున్న విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. నిన్నగాక మొన్న తెలంగాణ ప్రభుత్వం, కొత్తగా కొలువుదీరిన తెలంగాణ ప్రభుత్వం
ఒక తప్పుల తడక, ఒక అబద్ధాల పుట్టలాంటి శ్వేతపత్రం పేరిట ఒక అంకెల గారడీకి అభాండాలకు తెరదీసింది. అప్పుల పేరుతో అభాండాలేసే ప్రయత్నం చేసింది. 6,71,000 కోట్ల అప్పులున్నాయి అని చెప్పి తప్పులు చెప్పింది ఈరోజు ప్రభుత్వం. అత్యున్నత చట్టసభ సాక్షిగా పూర్తి స్థాయి సత్యదూరమైన మాటలకు తెరదీసింది ఈ ప్రభుత్వం. అందుకే వాళ్ళ డొల్లతనాన్ని, వాళ్ళ రాజకీయ దివాలాకోరుతనాన్ని వివరించడానికే ఈరోజు ఈ స్వేదపత్రం. అప్పుల పేరుతో అభాండాలు వేసినారు, కానీ వాస్తవం ఏంటి అంటే తెలంగాణ అప్పులు వాస్తవికంగా ఎంత వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే 3 లక్షల, వాళ్ళ శ్వేతపత్రంలో చెప్పారు FRBM పరిమితిలో ఉన్న అప్పులు కేవలం 3,89,673 కోట్లు. అందులో వాళ్ళ ప్రభుత్వం మాకు ఇచ్చిపోయిన అప్పులు, పాత అప్పు ఆనాడు 2013-14లో వాళ్ళు దిగిపోయే నాటికి ఉన్న అప్పులు 72,658 కోట్లు. మా ప్రభుత్వం గత 9.5 ఏళ్లలో చేసిన అప్పు 3,17,015 కోట్లు మాత్రమే. కానీ దాన్ని ఎంత బుకాయింపు అంటే ఈ 3,17,000 కోట్లను 6,71,000 కోట్లు అని చెప్పి వాళ్ళు ఇలా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ గ్యారంటీ ఉన్నవి 1,27,000 కోట్లు అయితే, ప్రభుత్వ హామీ లేని రుణాలు 59,000 కోట్లు అయితే, స్పెషల్ పర్పస్ వెహికల్స్ 1,18,557 కోట్లు అయితే, ఈ మూడింటిని కూడా కలిపి ఈ 389కి కలిపి మొత్తం 6,71,000 కోట్లుగా చూపెట్టే ప్రయత్నం, ఒక దివాలాకోరు ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. లేని అప్పును ఉన్న అప్పుగా చూపెట్టి తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నం, రిసీవబుల్స్ స్టాక్స్ ఉన్నా ఆస్తులున్నా వాటిని చూపెట్టకుండా దాచేసి మా మీద బట్టగాల్చి మీదేసే ప్రయత్నం ఏదైతే చేసినారో దానికి ఒక సివిల్ సప్లైస్ కార్పొరేషనే ఒక గొప్ప ఉదాహరణ. రైట్ నాగేశ్వర్ గారు, ఈ శ్వేతపత్రంలో అప్పులకు సంబంధించి కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంది. కన్ఫ్యూజన్ ఏం కాదు, వాళ్ళు ఇచ్చిన డేటాని కేటీఆర్ కూడా ఒప్పుకుంటున్నారు. అయితే అందులో ప్రభుత్వం చేసిన అప్పులు కేవలం 3,17,000 కోట్లు మాత్రమే. దాన్ని 6,71,000 కోట్లు ఎస్పీవి, ప్రభుత్వ గ్యారంటీ ఉన్నవి, లేనివి, ప్రభుత్వ హామీ లేకుండా కొన్ని సంస్థలు తీసుకున్న రుణాలు అన్నీ కలిపి 6,71 లక్షల కోట్లు ప్రభుత్వమే అప్పు చేసిందని చెప్తున్నారు అనేది ఒకటి. ఇలా సివిల్ సప్లై కూడా చివరిలో చెప్తూ ఆగింది. అది సివిల్ సప్లైలో 56,000 కోట్లు 52,000 కోట్ల అప్పు ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ శాఖ మంత్రి ప్రకటించారు. అది తప్పు, ఎందుకంటే 30,000 కోట్ల ధాన్యం ఉంది. ఆ ధాన్యం అమ్మిన తర్వాత FCI నుంచి రావాల్సిన బకాయిలు ఇవన్నీ ఉంటుంటాయి. ఇప్పుడు వెబ్సైట్లో చూస్తే 21,000 కోట్లు మాత్రమే అప్పు కనిపిస్తుంది, మీరైనా చూసుకోవచ్చు అని చెప్తుంది. అంటే అప్పుల విషయంలో కూడా కొంత గందరగోళం ఉంది. ఏది ఈ అప్పుల్లో నిజంగా ప్రజలపై భారం పడే అప్పు కేటీఆర్ చెప్పినట్టు 3,17,000 కోట్లే మన తలపై భారం, ప్రతి ఒక్క తలపై. మిగిలినంతా గ్యారంటీలతో వేరే సంస్థలు తీసుకున్నాయి. ఒకవేళ వీడు కట్టకపోతే వాడు గ్యారంటీ ఇచ్చినా ఏదైతే ఆస్తులు ఉన్నాయో వాటిని తీసుకొని వెళ్తారు, కానీ ప్రజలపై భారం కాదు కదా అప్పు. ఇప్పుడు కాళేశ్వరం కార్పొరేషన్ కింద అప్పు చేశారు. అది కాళేశ్వరం డ్యామ్ బ్యాంక్ తీసుకెళ్తుందా? అవును. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా వచ్చే నీళ్లపైన ఆదాయం ఉందా? మీకు ఫైనాన్స్ కమిషన్కు తెలంగాణ గత ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో కాళేశ్వరంకు నిధులు ఇయ్యమని అడుగుతూ ఏం చెప్పారంటే, కాళేశ్వరం కన్నా మిషన్ భగీరథ, నాకు గుర్తులేదు, సో దానికి రుణం ఇయ్యమని చెప్తూ రెండింటికి మిషన్ భగీరథ మేము ఇంకో సంవత్సరానికి 10,000 కోట్లు సంపాదిస్తాం, రెండు కలిపి 10,000 కోట్లు అని చెప్పారు. ఎట్లా సంపాదిస్తారు నాకు అర్థం కాదు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాంకులు తీసుకపోలేవు కదా ఆస్తులు. అవును. సో బ్యాంక్ కాళేశ్వరం ప్రాజెక్టు వేయలేరు బ్యాంకు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇచ్చే నీళ్ళ నుంచి ఆదాయం లేదు. ఏదైనా పరిశ్రమలకు ఇచ్చే దాంట్లో అది కొద్దిపాటి ఆదాయమే. మిషన్ భగీరథ వల్ల తాగునీళ్ళు ఉన్నది. మిషన్ భగీరథ అప్పు కట్టకపోతే మిషన్ భగీరథ కార్పొరేషన్ బ్యాంకుల నుంచి మిషన్ భగీరథ పైప్ లైన్ పడకపోవు కదా. మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు నీళ్లు ఇస్తే ప్రజలకు ఆదాయం ఉందా? అంటే మిషన్ భగీరథ కాళేశ్వరం కాదు, చెప్పింది ఏంటంటే ఆర్టీసీ ఆస్తుల గురించి చెప్పారు, విద్యుత్ సంస్థల ఆస్తులు. ఆర్టీసీకి ఇవాళ వారు అప్పులు కట్టాల్సిన పరిస్థితి లేదు. వాళ్ళు అది కూడా ప్రభుత్వం కట్టాల్సిందే. నేను ఒప్పుకుంటాను సివిల్ సప్లైస్ కార్పొరేషన్, అది లాజికల్లీ కరెక్ట్. కేటీఆర్ చెప్పింది సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అప్పు ఏంటంటే ప్రభుత్వం రైతుల దగ్గర రుణం తీసుకుంటుంది. ఇది కూడా ఏంటంటే ఒకప్పుడు FCI చెల్లించేది రైతులకు, గుర్తున్నప్పుడు రాజశేఖర టైంలో మొదలైంది. రైతులకు ఆలస్యం అవుతుంది కనుక రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల నుంచి అప్పు తీసుకొని రైతులకు చెల్లిస్తుంది. తర్వాత ఆ సేకరించిన ధాన్యాన్ని FCIకి పెట్టి FCI నుంచి డబ్బులు తీసుకుంటుంది. ఈ గ్యాప్ పీరియడ్ లో రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేస్తుంది. అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనసభలో ప్రకటించే నాటికి సివిల్ సప్లై కార్పొరేషన్ అప్పులు
56,000 కోట్లుంటే కేటీఆర్ ప్రజెంటేషన్ టైంకి 24,000 కోట్లు. అవును, 21,000. సివిల్ సప్లై కార్పొరేషన్ కరెక్ట్, నాకు అర్థమైన మేరకు. కానీ మీకు కాళేశ్వరము, మిషన్ భగీరథ ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు స్పెషల్ పర్పస్ వెహికల్స్ లో మీరు టాప్ లో అప్పు చేసిందల్లా కాళేశ్వరం, మిషన్ భగీరథ వస్తుంది. సో అది ప్రధానమైనవి కదా. ఆ అప్పు కట్టాల్సిందే. అయితే దాని వల్ల అభివృద్ధి జరిగింది కదా, జనాలకు నీళ్ళు ఇచ్చాం కదా, మంచి నీళ్ళు ఇచ్చాం కదా అని చెప్తున్నారు కదా. అభివృద్ధి జరగలేదు అనేది ఆ శ్వేతపత్రంలో అభివృద్ధి జరిగిందా అనే దానికి లెక్కలకు పోలే. మీకు సింపుల్ లెక్క చెప్తాను. నాకు 1,00,000 రూపాయల ఆదాయం ఉంది. నేను ఒక 5 కోట్ల అప్పు తీసుకొని 3 ఇళ్ళు కొట్టాను. ఆ 3 ఇళ్ల పైన 5 కోట్ల అప్పు తీసుకున్నందుకు నేను నెలకు 5 లక్షలు కట్టాలి ఈఎంఐ. నాకు ఆ 3 ఇళ్లలో 2 కలిపితే 1,00,000 రూపాయలు వస్తుంది. నాకు ఆస్తులు కల్పించలేదు. ఆ 3 ఇళ్ళు ఉన్నాయి, నా 3 ఇళ్ళు ఉన్నాయా అంట. కానీ అక్కడ నేను 4 లక్షలు, నాకు 1,00,000 రూపాయల ఆదాయం ఉంది, 5 లక్షలు అప్పు ఉంది కట్టేది. కదా ఆస్తులు లేదు, ఇల్లు అమ్మాలి. ఇల్లు అమ్మినప్పుడు ఆ రేట్ రాదు. అవును, ఆ ఇల్లు ఎక్కడ అమ్ముతారు? ఏం అమ్ముతారు? కల్పించిన ఆస్తులు ట్రాన్స్ఫార్మర్ అమ్ముతారా, సబ్ స్టేషన్లు అమ్ముతారా, మిషన్ భగీరథ పైప్ లైన్ అమ్ముతారా, కాళేశ్వరం డ్యామ్లు అమ్ముతారా చెప్పండి. అందువల్ల ఆర్గ్యుమెంట్ లో ఆస్తులు కల్పించలేదన్నది ఎవరు అనలేరు. కేటీఆర్ చెప్పింది నిజం. కానీ ఫైనాన్సెస్ ను చర్చించేటప్పుడు రన్నింగ్ మనీ ఫ్లో, ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో చర్చిస్తారు తప్ప, ఇప్పుడు నా దగ్గరకు వచ్చి బ్యాంకు వాడు అడుగుతున్నారే 5 లక్షలు ఈఎంఐ కట్టంటే నా ఆస్తులు ఉన్నాయి, నన్ను అడుగుతావేంది అన్నట్టు కలుతుందా? కట్టాల్సిందే కదా. ఇంకొకటి మీకు అప్పుది కూడా చెప్తాను. నిజమే, ఇప్పుడు కేటీఆర్ ఒప్పుకున్నది శ్వేతపత్రంలో ఉన్నదే 72,658 కోట్లు 2000 తెలంగాణ ఏర్పడిన. అది 3,70,673 కోట్లకు పెరిగింది. 3,89,673. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం FRBM కు లోబడి, అంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ చట్టానికి లోబడి చేసిన అప్పులు 3,17,015 కోట్లు మాత్రమే అదనంగా చేస్తాం. ఇంతవరకు కేటీఆర్ చెప్పింది అదే, శ్వేతపత్రంలో కూడా అదే. ఇక తేడా ఏంటి? ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటారు. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటే ప్రభుత్వము గ్యారంటీలు ఇస్తుంది, ప్రభుత్వం హామీలు ఇస్తుంది. అవి ప్రభుత్వం పెట్టిన కార్పొరేషన్లు, ఎవడో ప్రైవేట్ పెట్టిన కార్పొరేషన్లు కాదు. అందువల్ల ప్రభుత్వాన్ని చూసే, ప్రభుత్వ పరపతిని చూసే బ్యాంకులు లోన్లు ఇస్తాయి, లేకపోతే లోన్లు ఇవ్వవు. సో అవి బాగా పెరిగాయి. అవి ఎంత పెరిగాయంటే ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ తెలంగాణ ఏర్పడినాడు 4% ఉంటే టోటల్ అప్పుల్లో ఇవాళ 39% పెరిగింది. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ఎంత స్థాయిలో పెరిగింది అంటానికి ఉదాహరణ 4% 39% పెరిగింది. తర్వాత ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ పైన వడ్డీ ఎక్కువ. ఇప్పుడు FRBM లోబడి అప్పుల కొమ్మ మీకు 7.6% ఉంటే వడ్డీ రేటు, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ పైన 8.92 నుంచి 10.49% వడ్డీ రేటు ఉంటుంది. ఇది వైట్ పేపర్ లో చెప్పారు, కేటీఆర్ కూడా డిస్ప్యూట్ చేయలేదు, దాని జోలికి వెళ్ళలేదు. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ లో వడ్డీ రేట్లు ఎక్కువ. సో మీకు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ కలుపుకుంటే మీకు ఏమవుతుందంటే, అది తెలంగాణ వచ్చిన నాడు 2015-16లో డెట్ టు GSDP రేషియో, అంటే రాష్ట్రానికి ఉన్న మొత్తం ఉత్పత్తిలో GSDPలో 15.7% ఉంటే అది 27.8% పెరిగింది, డబుల్ అయింది. ఇక ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్లో కలుపుకుంటే 36.9%, 37% పెరిగింది. ఫలితంగా ఏం జరుగుతోంది? 14% ఉండే మీకు ఎట్ ద టైమ్ ఆఫ్ తెలంగాణ ఫార్మేషన్లో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ రిసిప్ట్స్లో 14-15% ఉంటే వడ్డీ, డెట్ సర్వీస్ బర్డెన్ అంటే వడ్డీలు ప్లస్ ఆస్తులపైన కిస్తీలు 34% పెరిగింది. 35% వేతనాలు 35% పెరిగింది. అంటే మీకు వేతనాలు ట్రిపుల్ అయింది, వడ్డీల భారం, అప్పుల భారం 5 times పెరిగింది. ఎందుకు పెరిగింది? దీనివల్ల ఏమవుతుందంటే రాష్ట్ర ప్రభుత్వానికి 100 రూపాయల ఆదాయం వస్తే 34 రూపాయలు అప్పుల వడ్డీలో పోతుంది, 35 రూపాయలు జీతాలు అవుతుంది. అంటే ఇక ఇది ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు మీకు పే కమిషన్ ఆల్మోస్ట్ 70% రెండింటికే పోతుంది, 70%. ఎందుకంటే మీకు పే కమిషన్ వస్తుంది, DA అరియర్స్ కట్టాలి. ఇప్పుడు కొత్త నియామకాలు 2 లక్షల ఉద్యోగాలు. నాగేశ్వర గారు, అయితే నాకు ఒక చిన్న అనుమానం ఏంటంటే, ఇది పెరుగుతుంది 35-34, ఆల్మోస్ట్ 70% అదే పోతుంది అని తెలుసు ముందే, BRS కి తెలుసు, కాంగ్రెస్ కి తెలుసు. ఇన్ని హామీలు ఎందుకు ఇచ్చినట్టు మరి? అది అడగాలి. అది నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, హామీలు ఎలా అమలు చేస్తారని. ఇప్పుడు శ్వేతపత్రంలో హామీలు ఎలా అమలు చేస్తారో లేదు. టీఆర్ఎస్ అడగాల్సింది అంటే హామీల అమలు పైన మీరు ఒక దృక్కోణ పత్రం ప్రకటించండి అని చెప్పి అడగాలి. వాళ్ళు అడుగుతలేదు కదా, నేను ఎట్లా అడగాలి? నేను అడుగుతున్నా. పేపర్ పెట్టారు, సంతోషం, అప్పుల గురించి. కానీ మేము అడుగుతున్నది ఇవాళ, అయ్యా, వాట్ ఈస్ ది ఎకనామిక్ రోడ్ మ్యాప్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ? కాంగ్రెస్ ప్రభుత్వ ఎకనామిక్ రోడ్ మ్యాప్ ఏంటి అంటే, ఇవాళ ఇన్ని అప్పుల నుంచి
మీ కమిటెడ్ ఎక్స్పెండిచరే 69% ఉంది. మీరు ఎలా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు? మీరు ఇచ్చిన హామీలకు అయ్యే ఆర్థిక భారం ఎంత? మీ ఎకనామిక్ రోడ్ మ్యాప్ ఎంత? ఎకనామిక్ గ్రోత్ లెక్కలున్నాయి, ప్రభుత్వ ఆదాయ లెక్కలున్నాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ గణనీయంగా పెరిగింది. మీకు భారతదేశంలో జిఎస్డిపిలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో స్టేట్ గవర్నమెంట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో తెలంగాణ టాప్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏం చేస్తారు? వాట్ ఈస్ యువర్ ఎక్స్పెండిచర్ వైట్ పేపర్ రిలీజ్ చేయండి అని అడగాలి. అది ఆశ్చర్యం ఏంటంటే నాకు గుర్తున్నంత వరకు ఏ బీఆర్ఎస్ నాయకుడు అడగాల్సింది తెలంగాణ ఎకానమీ పైన వైట్ పేపర్. ఇది ఉంది కదా, దీన్నే సభలో పెట్టండి అడగాలి. సభ్యులందరికీ దీంట్లో ఉన్నాయి. ఇప్పుడు కేటీఆర్ చెప్పిన లెక్కలన్నీ ఉన్నాయి. కేటీఆర్ చెప్పిన వైట్ పేపర్లో లెక్కలు, శ్వేతపత్రంలో ఉన్న లెక్కలన్నీ దీంట్లో ఉన్నాయి. సో అందువల్ల మీరు అడగాల్సింది అది. ఎస్, ఇప్పుడు ఈ అప్పులన్నీ ఉన్నాయి, కానీ అప్పులు లేవు, పెరగలేదు. ఇప్పుడు కేటీఆర్ ఏమో FRBM-కు లోబడి ఉన్న అప్పులే చెప్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ కూడా కలుపుతుంది. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ కలపాల్సిందే. అయితే ఇందులో కొన్ని కలపకుండా ఉండవచ్చు, ఉదాహరణ సివిల్ సప్లైస్ కార్పొరేషన్. కానీ అత్యధికంగా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిందే. దానికి ఇంకో మార్గమే లేదు. ఎందుకంటే అవి ఏమి ఆదాయం వచ్చే కార్పొరేషన్ కాదు. అది ఏంటంటే FRBM లిమిట్స్ దాటి అప్పు తీసుకోవడానికి తెలివిగా ప్రభుత్వాలు చేస్తున్న పనది. ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు. ఇది లెక్కలు ఎలా చెప్తానంటే ఫిజికల్ డెఫిసిట్ తీసుకున్నాం, అప్పుల గురించి మాట్లాడినాం. ద్రవ్య లోటు అంటే ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఆదాయం మైనస్ మొత్తం ఖర్చు, అంటే ఆదాయ వ్యయాల మధ్య గ్యాప్. ఇప్పుడు మీరు హామీలు అడిగారు కనుక ఫిజికల్ డెఫిసిట్ ఎక్కువ. ఇదే వైట్ పేపర్లో కొన్ని లెక్కలు ఉన్నాయి. అంటే బీఆర్ఎస్కి ఉపయోగపడే లెక్కలు ఉన్నాయి, కాంగ్రెస్కి ఉపయోగపడే లెక్కలు ఉన్నాయి. వైట్ పేపర్ నాకు చెప్పారు. ఏం చెప్పారు? ఫిజికల్ డెఫిసిట్ తెలంగాణ వచ్చాక ఏటా 33% పెరిగింది. నాకు గుర్తున్న వరకు 5 times పెరిగింది. సో ఫిజికల్ డెఫిసిట్ 4.1% ఉంది. ఇది మనకన్నా వరస్ట్ గా ఉన్నవి వనరులు లేని పంజాబ్, కేరళ మాత్రమే. ఇక్కడ వరకు వైట్ పేపర్లు ఉన్న లెక్క కాంగ్రెస్ కు ఉపయోగపడుతుంది. ఇదే వైట్ పేపర్లు ఇంకో లెక్క కూడా చెప్పారు, వేరే దగ్గర కాదు. వైట్ పేపర్లు చెప్పారు, ఆఫీసర్స్ రాస్తారు కదా, వాళ్ళందరూ పొలిటికల్ దృష్టితో రాయకపోయారు. ఏమన్నారంటే 3 out of 8 years FRBM లిమిట్స్ కు లోబడే ఫిజికల్ డెఫిసిట్ ఉంది అని మెచ్చుకున్నారు. అది మెచ్చుకోవడమే కదా. అంటే 5 సంవత్సరాలేమో FRBM 3 out of 8 years మాత్రమే FRBM లిమిట్ దాటారు. అంటే 5 ఏళ్ళు దాటలేదు. మరి అది చెప్పొచ్చు కదా, అది వీళ్ళు చెప్పుకోవాలి. అందువల్ల వైట్ డాక్యుమెంట్లలో ఉండే గణాంకాలు పూర్తి స్టోరీ ఇవ్వడానికి సమగ్రంగా చూడాలి. అన్ఫార్చునేట్లీ ఏంటంటే పాలిటిక్స్ తో ఎకానమీ నాగేశ్వర్ గారు, ఇందులో ఒక లేమ్యాన్ గానే అడుగుతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ నాకు ఒకటి కనిపించింది. స్వాతంత్రం వచ్చిన నుంచి వైట్ పేపర్లో ఉన్నదే కేటీఆర్ కూడా కోట్ చేశారు. అది దాదాపు 4,98,000 కోట్లు తెలంగాణ ప్రాంతంలో ఖర్చు పెట్టారు. స్వాతంత్రం వచ్చిన నుంచి తెలంగాణ ఏర్పడే నాటికి, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4,98,000 కోట్లే పెట్టింది. ఆ తర్వాత గత 10 ఏళ్ళుగా 13 లక్షల కోట్లు తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి కోసం కానీ సంక్షేమం కోసం కానీ వాటెవర్ ఖర్చు పెట్టారు. దీన్ని ఎలా చూడాలి? అసలు ఆ లెక్కలు మీనింగే లేదు. ఎందుకు లేదంటే 56లో డబ్బు విలువ ఎంత, ఇప్పుడు డబ్బు విలువ ఎంత? కరెక్టే, ఇది 10 ఏళ్ళదే కదా మనం చెప్తుంది. అది 50 ఏళ్ళది, ఇది 10 ఏళ్ళది. 50 ఏళ్లలో 4 లక్షల విలువ ఎంత, ఇప్పుడు ఈ 13 లక్షల మనీ వాల్యూతో తేడా ఉంటుంది. వాల్యూ ఖచ్చితంగా మారుతుంటది, ఎవ్రీ ఇయర్ మారుతుంటది. రెండు కంపేరే చేయలేవు. అంతేనా? ఎందుకు చేయాలంటే ఉదాహరణకు నాకు 1988లో ఉద్యోగం వచ్చింది. నాకు ఉద్యోగం వచ్చినప్పుడు 2,800 నా జీతం. నేను రిటైర్ అయ్యాక 2,80,000 జీతం ఖచ్చితంగా. నాకు మరి ఆ రోజు 2,800 అంటే అది తక్కువనట్టు కదా. మరి అప్పుడు మనీ వాల్యూ వేరు, ఇప్పుడు మనీ వాల్యూ వేరు కదా. ఆ 4,58,000 మనీ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి, ఈ 13 లక్షల మనీ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. కానీ చూసే వాళ్ళకి అట్లా అనిపిస్తుంది కదా. చూసే వాళ్ళకి అంటే 10 ఏళ్లలో 13 లక్షలే పెట్టారు, అంతకుముందు 10 ఏళ్లలో 1,00,000 కూడా పెట్టలేదు, 1,00,000 కోట్లు కూడా పెట్టలేదు. ఆ రోజు రూపాయి విలువ ఈ రోజు రూపాయి విలువ తేడా ఉందా లేదా? 56లో ఖచ్చితంగా పెరిగింది. 56ది వదిలేద్దాం, మా నాన్న ఆ టైంలో 70 రూపాయలు జీతం. మీరు అన్నట్టు 56ది వదిలేద్దాం. లాస్ట్ 10 years చూసుకున్నా 1,00,000 కోట్లు పెట్టలేదు, ఇప్పుడు 13 లక్షల కోట్లు పెట్టారు అనేది. ఏ లాస్ట్ 10 years? తెలంగాణ ఏర్పడే ముందు 10 years. తెలంగాణ ఏర్పడే ముందు 10 years తో కంపేర్ చేయడం అనేది కొంతవరకు దగ్గర కంపారిజన్ అవుతుంది. కానీ ఎప్పుడు కూడా మనీ వాల్యూలో తేడా వస్తుంది. నేను 78లో హైదరాబాద్ వచ్చాను. 78లో నేను కాచిగూడలో రత్న హోటల్లో దోశ తిన్నా. జీవితంలో మొదటిసారి హోటల్ 80 పైసలు తిన్నా.
ఇవాళ 80 పైసలు 80 రూపాయలు కావాలి, 80 అదే రూపాయలు దోశ ఇవాళ 150 రూపాయలు, 80 రూపాయలు మినిమం ఉంది. మినిమం 80 అంటే 100 టైమ్స్ మనీ వాల్యూ పడిపోయింది ఖచ్చితంగా. ఇంకా 1978 45 years లో 100 టైమ్స్ మనీ వాల్యూ పడిపోతే ఈ గణాంకాలతో ఎట్లా రైట్, ఓకే రైట్. నాగేశ్వర్ గారికి అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇద్దరి మధ్య, అటు బీఆర్ఎస్ మధ్య ఇటు కాంగ్రెస్ మధ్య వివాదం రేపుతున్న పవర్ పాయింట్ పవరే. ఆ పవర్ గురించి ఒకసారి కేటీఆర్ మాట్లాడారు, ఏమన్నారో చూద్దాం. ఎందుకు ఇవాళ తెలంగాణ స్వేదపత్రం ప్రచురిస్తున్నామంటే, ఒకవైపు వాళ్ళు లేవనెత్తిన అంశాలలోని డొల్లతనాన్ని బయటపెట్టడంతో పాటు తెలంగాణ సాధించిన విజయాలను కూడా ఒక్కసారి మీకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణకు అద్భుతమైన సంపద సృష్టించిన పార్టీగా వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మా ముందు ఉంది. కాబట్టే నేను ఒక్కొక్క సెక్టర్ వైజ్ మేము ఏం చేసినా కూడా చెప్పే ప్రయత్నం మీకు చేస్తాను. 22,000 కోట్ల అప్పు ఆనాటికే మాకు అప్పజెప్పి 2,700 మెగావాట్ల లోటు విద్యుత్తుతో మాకు ఆనాడు అప్పజెప్పి పోతే 7,778 మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యం మేము దిగిపోయే నాడు 19,464 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యానికి పెంచి సుమారుగా 12,000 మెగావాట్ల విద్యుత్తును, అంటే 60 ఏళ్లలో వాళ్ళు 7,700 చేస్తే మేము కేవలం 10 ఏళ్లలో 12,000 మెగావాట్ల విద్యుత్తును రాష్ట్ర ప్రజలకు తరగని సంపదగా యాడ్ చేసినాం. తలసరి విద్యుత్ వినియోగం పర్ క్యాపిటల్ కన్జంప్షన్ 13-14లో 1,196 యూనిట్లు ఉంటే ఈరోజు 2,140 యూనిట్లకు పెరిగింది. 13-14లో పీక్ డిమాండ్ 5,661 మెగావాట్లు ఉంటే ఈరోజు 22-23లో 15,497 మెగావాట్లు. ఇది ఉమ్మడి రాష్ట్రం యొక్క పీక్ డిమాండ్ కంటే ఎక్కువ. కొత్త కరెంటు లైన్లు, హై టెన్షన్ లైన్లు కొత్తగా 11,607 కిలోమీటర్లు ట్రాన్స్మిషన్ లాసెస్ని, డిస్ట్రిబ్యూషన్లో ఉండే ఇబ్బందుల్ని అధిగమించి మారుమూల తాండాలకు, మారుమూల గిరిజన గూడాలకు ఇవాళ గర్వంగా చెప్పొచ్చు తెలంగాణలోని ప్రతి బిడ్డ. ఇవాళ తెలంగాణలో ఏ తాండా కానీ ఏ గూడెంలో కానీ కరెంటు లేదు, మాకు ట్రాన్స్మిషన్ లేదు అనే పరిస్థితి లేదు. రైట్, అదే రకంగా మొత్తం థర్మల్ పవర్ ప్లాంట్లు భద్రాద్రి, యాదాద్రి, భూపాలపల్లి సోలార్ విద్యుత్ను ఏ రకంగా ఎంతవరకు పెంచారనేది కూడా కేటీఆర్ మాట్లాడారు. ఒకసారి చూద్దాం అది కూడా. ఇంకొక మాట కూడా ఇక్కడ ఎలక్ట్రిసిటీ విషయంలో మీకు చెప్పాలి. వచ్చే సంవత్సరం డిసెంబర్ నాటికి దిస్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు ఎంజాయ్ ద ఫ్రూట్స్ ఆఫ్ అవర్ లేబర్. వాళ్ళు మేము చేసిన కష్టాన్ని వాళ్ళు విజయాలు వాళ్ళు అందుకోబోతూ ఉన్నారు. వాళ్ళు ముఖ్యమంత్రులు వెళ్ళి, మంత్రులు వెళ్ళి ప్రారంభోత్సవాలు చేసుకోవచ్చు, కొబ్బరికాయలు కొట్టవచ్చు, కానీ చేసింది కేసీఆర్ అనే మాట ప్రజలకి తెలుసు, ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి తెలుసు. 26,000 మెగావాట్లకు దాదాపుగా వచ్చే డిసెంబర్ నాటికి 2024 సంవత్సరం డిసెంబర్ నాటికి విద్యుత్ స్థాపిత సామర్థ్యం తెలంగాణలో ఎక్కడ 7,778 మెగావాట్లు, ఎక్కడ 26,000 మెగావాట్లు. దయచేసి మీరు ఆలోచించండి. ఒక భద్రాద్రి 1,080 మెగావాట్ల సామర్థ్యం, యాదాద్రి 4,000 మెగావాట్ల సామర్థ్యం, భూపాలపల్లిలో 600 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్లో వాళ్ళు మాకు 70 మెగావాట్లు అప్పజెప్పిపోయినారు 2013-14. ఈరోజు 6,106 మెగావాట్ల స్థాయికి సాంప్రదాయేతర ఇంధన వనరులను కూడా ప్రోత్సహించిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అనే మాట. రైట్ నాగేశ్వర్ గారు, ఇది కూడా ఇంట్రెస్టింగ్ విద్యుత్ మీద. ఎందుకంటే 80,000 కోట్ల అప్పులు విద్యుత్ రంగంలో ఉన్నాయి, విద్యుత్ రంగంలో చేశారు. 85,000 కోట్లని శ్వేతపత్రంలో చెప్పారు. పెట్టిన ఖర్చు 1,37,000 కోట్లు అని క్లియర్గా ప్రభుత్వం కూడా ఈరోజు శ్వేతపత్రంలో కూడా గత ప్రభుత్వం చెప్తుంది. అందులో 85,000 కోట్ల అప్పులు కూడా ఉండొచ్చు. అందులో అంటే ఒక 50,000 కోట్లు ప్రభుత్వ పరంగా పెట్టినట్టు కూడా ఉంది. మొత్తం ఆస్తుల విలువ మార్కెట్ రేట్ ప్రకారం ఆస్తులు, మీరు అన్నట్టు ఆస్తులు అమ్ముకోలేము, సబ్ స్టేషన్లను పట్టుకపోలేరు, అది వేరు విషయం. కానీ ఓవరాల్గా దాని వాల్యూని మనం తీసుకుంటే, పరిగణలోకి తీసుకుంటే వీళ్ళు పెట్టిన 1,37,000 కోట్ల ఖర్చుతో ఇప్పుడున్న ఆస్తులు 7 లక్షల కోట్ల వరకు విద్యుత్ రంగంలోనే పెరిగాయనేది ఒకటి. సరే, అవన్నీ పక్కన పెడితే స్థాపిత విద్యుత్ 7,778 మెగావాట్లు మొదట్లో తెలంగాణ ఏర్పడ్డ రోజు ఉంటే ఇప్పుడు 26,000 మెగావాట్లకు చేరింది. ఇంత పెద్ద ఎత్తున పెంచగలిగాం మేము అనేది చెప్తున్నారు. తర్వాత తలసరి విద్యుత్ వినియోగం కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఎవరికైనా 1,196 యూనిట్లు గతంలో ఉంటే తెలంగాణ వచ్చే నాటికి ఇప్పుడు అది 2,000 యూనిట్లకు పెరిగింది. ఉచిత విద్యుత్ ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా పెరుగుతుంది, కొంచెం ఎక్కువ విద్యుత్ వాడతారు, పెరిగిపోయింది అది. దాంతోపాటు పీక్ వినియోగం అంటే మనకు అవసరం ఎంత అనేది చూసుకుంటే కూడా 5,000 మెగావాట్లు, 5,600 మెగావాట్లు ఉన్నది, ఇప్పుడు 15,500 మెగావాట్లకు వినియోగం చేరింది పీక్ స్టేజ్లో అనేది ఒకటి. ఈ గణాంకాలు ఏదున్నా పబ్లిక్ పర్సెప్షన్, మన వ్యక్తిగత అనుభవము తెలంగాణ వచ్చాక అద్భుతంగా మారిన విషయంలో కరెంట్ ఒకటి, దాంట్లో ఏ డిస్ప్యూట్ లేదు. ఎందుకంటే మన పర్సనల్ ఎక్స్పీరియన్సే కదా. అంటే పవర్ కట్స్ విపరీతంగా ఉండేది, గంటల తరబడి.
అసలు పారిశ్రామికవేత్తలే ధర్నాలు చేస్తే నేనే అడ్రస్ చేసిన. ఇందిరా పార్క్. సో ఆ రోజుల్లో గ్రామాల్లో అయితే అసలు లైట్ సరిగా వెలిగేదే కాదు. మా సడ్డకుడు జోకేసేవాడు, లైట్ వెలుగుతుందా లేదా తెలియాలంటే టార్చ్ లైట్ వేసి చూడాలి దాన్ని అని. ఒకటి. రెండోది ఇంకోటి కూడా నాగేశ్వర గారు మీకు గుర్తుండే ఉంటుంది, సెలవులు వస్తే పల్లెల్లో కరెంట్ ఉండదని పట్టణాలకు వచ్చేవారు. ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంటుంది కరెంటు, కనీసం టీవీ అన్న చూడొచ్చు, ఇంట్లో ఫ్యాన్ లేదు. కరెంటు విషయంలో గ్రామాలను అయితే అవర్స్ టుగెదర్ పవర్ కట్. కరెక్ట్. సో మా కరెంటు పొలాలకు ఎప్పుడు వస్తుందో తెలియదు, రాత్రిపూట పండుకొని వెయిట్ చేసేవాళ్ళు. కరెంటు కష్టాలు అయితే నిజం. కరెంట్ పవర్ హాలిడేస్ ఉండేది ఇండస్ట్రీకి. ఇవాళ అవన్నీ ఏవీ లేవు. అందువల్ల బీఆర్ఎస్ గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్ డెఫినెట్లీ డిజర్వ్స్ క్రెడిట్. ఇంకొకటి అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ నాగేశ్వర్ గారు, ఒకవేళ తెలంగాణ ఏర్పడితే ముందుగా వచ్చిన విమర్శ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉంది కాబట్టి ఈ మాత్రమైన పవర్ వస్తుంది వీళ్ళకి, లేకపోతే తెలంగాణ అంధకారం అయిపోద్ది అనే విమర్శ కూడా వచ్చింది. విమర్శ కిరణ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో చెప్పాడు. అవును, అదే రియాలిటీ కూడా. తెలంగాణలోమో విద్యుత్ వినిమయం ఎక్కువ, అవును, ఆంధ్ర ప్రాంతంలోనో విద్యుత్ ఉత్పత్తి ఎక్కువ. సో అందులో పవర్ కన్సంప్షన్ తెలంగాణ ఎక్కువ, పవర్ ప్రొడక్షన్ ఆంధ్రాలో ఎక్కువ. అందుకే ఇప్పుడు కేటీఆర్ ప్రకటించిన శ్వేతపత్రంలో కూడా 2700 మెగావాట్ల లోటుతో మొదలయ్యామని. అవును, ఇది ఇంతవరకు కేటీఆర్ చెప్పింది 100% కరెక్ట్, మన అనుభవం కూడా. కానీ ఇందులో కూడా మీరు ట్విస్ట్ చూడండి, 7778 మెగావాట్ల ప్రొడక్షన్ ఉంటే మేము దిగిపోయే నాటికి 19,000 మెగావాట్లకు పెంచాము, 12,000 పెంచామన్నారు. కానీ మీరు తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక మొదలుపెట్టిన ప్రాజెక్టుల వల్ల పెరిగిన ఉత్పత్తి ఎంత, అంతకు ముందే కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్టిన విద్యుత్ ప్రాజెక్టుల ఉత్పత్తి వీళ్ళకి రావచ్చు కదా. ఇప్పుడు ఎందుకంటే నెక్స్ట్ 26,000కు పెరుగుతుంది. మా లేబర్ యొక్క ఫ్రూట్స్ కాంగ్రెస్ వాళ్ళు అనుభవిస్తారో వాళ్ళు పోయి ఇనాగ్రేషన్ చేసుకోవచ్చు అన్నారు. ఇది అంత ముందు కూడా వర్తిస్తుంది కదా. అంటే కాంగ్రెస్ ప్రభుత్వ లేబర్ కూడా కేసీఆర్ ప్రభుత్వం అనుభవించి ఉంటుంది కదా. అంటే అందువల్ల ఆ డేటా మీకు కేటీఆర్ ఇవ్వలేదు. మన విలేకరులు అడగాలి యాక్చువల్గా, అయ్యా మీరు వచ్చాక 12,000 మెగావాట్ల ఉత్పత్తి పెరిగింది. ఈ 12,000 మెగావాట్లలో మీ ప్రభుత్వం ప్రారంభించి కంప్లీట్ చేసిన ప్రాజెక్టులన్నీ అంతకు ముందే ప్రారంభమై మీ సమయంలో పూర్తయిన ప్రాజెక్టులన్నీ, ఈ రెండింటి మధ్య గ్యాప్ ఇస్తే అప్పుడు మనకు కరెక్ట్ అర్థమవుతుంది. అంటే నెక్స్ట్ ఫ్యూచర్ కోమో అది చెప్పాడు కేటీఆర్, పాస్ట్ కోమో చెప్పలేదు. మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే 7,778 నుంచి మేము 19,000కు తెచ్చాం, 12,000 మెగావాట్లు పెంచాం అన్నారు అక్కడ. మరి పెంచిన దాంట్లో మీ శ్రమ ఎంత, గత ప్రభుత్వాల శ్రమ ఎంత విడగొట్టి చెప్పలే. కానీ నెక్స్ట్ మాత్రం 7,000 మెగావాట్లు పెరగబోతుంది నెక్స్ట్ ఇయర్కు. ఇది మాత్రం మా శ్రమ కాంగ్రెస్ ప్రభుత్వం అనుభవిస్తుందని. అందువల్ల చెప్పితే రెండు చెప్పాలి, చెప్పకపోతే రెండు చెప్పకూడదు. ఈయన చెప్పుకునేది ఈయన చెప్పుకుంటారు, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేది. అందుకే దాంట్లో రెండింటిలో మొన్న పాజిటివ్ రెండు చెప్తున్నాం కానీ. అందుకే ఇప్పుడు మొదటి పాయింట్ నేను చెప్పాను కదా, పవర్లో డెఫినెట్గా మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఫెయిర్లీ ఇంప్రూవ్మెంట్ ఉంది, అందులో డౌట్ లేదు. ఇక తలసరి విద్యుత్ వినిమయం కేటీఆర్ చెప్పిన లెక్క నిజం. ఇప్పుడు దీంట్లో కూడా ఉంటుంది మీకు సర్వీసెస్ సెక్టారు. ఇండియా తెలంగాణలో గ్రాస్ వాల్యూ అడిషన్ అంటారు. అంటే జీడిపి ప్లస్ సబ్సిడీస్ మైనస్ టాక్సెస్ ఇస్ గ్రాస్ వాల్యూ అడిషన్. అంటే ఈ పుస్తకం ఉత్పత్తి చేయడానికి అయిన ఖర్చు ఈ పుస్తకం విలువ మైనస్ ఈ పుస్తకం ఉత్పత్తి చేయడానికి అయిన ఖర్చు, అంటే అదనంగా క్రియేట్ అయిన సంపదను గ్రాస్ వాల్యూ అడిషన్ లాభం అంతే. సో అది ఇండియాలో 53% ఉంటే తెలంగాణలో మోర్ దెన్ 62% ఉంది సర్వీసెస్ సెక్టర్. సో ఇందులో హైయెస్ట్ మీకు ఎలక్ట్రిసిటీ నెంబర్ 1. అది ఇది రాష్ట్ర ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పుస్తకాలు నేను చెప్పేది, నేను అందుకే బీఆర్ఎస్ ప్రభుత్వ పుస్తకాలు చెప్పడం లేదు. ఇందులో ఒప్పుకున్నారు ఎలక్ట్రిసిటీ నెంబర్ 1 పర్ఫార్మింగ్. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి, తలసరి విద్యుత్ వినియోగంలో కేసీఆర్ కూడా పదే ఒక మాట చెప్తూ వచ్చారు, రాష్ట్ర నెంబర్ 1 అది కాదు. నేను ఈవెన్ కేటీఆర్ ఇంటర్వ్యూలో అడుగుతాను, ఒప్పుకున్నాడు. అవును, అది కాదు, తలసరి విద్యుత్ వినియోగంలో మన నెంబర్ 1 కాదు. మనకన్నా గుజరాత్, ఒరిస్సాలు కూడా ముందున్నాయి. సో అందువల్ల అది అబద్ధం. సో అది సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వెబ్సైట్కి వెళ్ళి మీరు పర్ క్యాపిటా పవర్ కన్సంప్షన్ స్టేట్ వైజ్ అంటే తలసరి నాగేశ్వర్ గారు, తలసరి దాంట్లో నెంబర్ 1 అయినా 2 అయినా అది ఆస్కార్ అవార్డు కాదు, వచ్చేది ఏం లేదు. అందులో వాస్తవానికి పెరిగింది అనేది అయితే వాస్తవం, పెరిగింది తలసరి విద్యుత్ వినియోగం. అలా మనం కొట్టిపారేది. ఎందుకంటే ఒక చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉండి నీవు ఒక అనేక ఎన్నికల సభలో ఒకటి క్లెయిమ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే రేపు నిజం చెప్పినా అంగీకరించారు కదా. సో ఇప్పుడు విద్యుత్ వినిమయం పెరిగిన అందుకే మీరు గమనించండి,
కేటీఆర్ ప్రజెంటేషన్ లో ఆ పదం లేదు. వాడలేదు. వీఆర్ నెంబర్ 1 ఇన్ పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్ అని వాడలేదు. అవును. అందువల్ల ఈ రియలైజ్ దాట్ ఇప్పుడు పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్ లో కూడా ఈ రోజు నెంబర్ 1 ఉంది, రేపు నెంబర్ 4 కావచ్చు, రేపు నెంబర్ 1 కావచ్చు, మారిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. డౌట్ లేదు. అదే విద్యుత్ తలసరి వినిమయం పెరిగింది. నేను అడుగుతున్నది పెరగలేదని అంటలేదు. అవును. పెరిగిందనే చెప్పాలి తప్ప తలసరి విద్యుత్లో నెంబర్ 1 ఉన్నామని అని ప్రతి సభలో ఓకే నాగేశ్వర్ గారు, ఇలా పొలిటికల్ క్వశ్చన్ రాకుండా ఉంటుందా? ఇలా 3 పాయింట్లు మొత్తం. ఒకటి 85,000 కోట్ల అప్పులు, పెట్టిన ఖర్చు 137,000 కోట్లు, వీళ్ళు చెప్పింది 6 లక్షలు 7 లక్షల కోట్ల ఆస్తులు. ఓకే, ఇది పక్కన పెడదాం. అయితే ఒక పాయింట్ చెప్పాలి, పక్కన పెట్టకూడదు. ఎందుకంటే కేటీఆర్ కూడా చెప్పాడు, మేము వచ్చే టైంకు విద్యుత్ అప్పులు 22,000 కోట్లు. అవును. పోయేటప్పటికి 81,000 83,000. డిస్కామ్లకు సుమారు 60,000 కోట్ల అదనపు అప్పు క్రియేట్ అయింది. అప్పు చేయకుండా ఆస్తులు క్రియేట్ కావు. విద్యుత్ ఇంత పెరిగైందంటే ఏదో చేస్తేనే అప్పు చేయాలి. సో అందులో బడ్జెట్ ధర ఖర్చు పెట్టారు. సమస్య ఏంటంటే ఇప్పుడు రోడ్ మ్యాప్ ఏంటంటే అసలు మరి విద్యుత్ ఛార్జీలు పెంచలేము. మన అందరికీ తెలుసు, బషీర్బాగ్ సాక్షిగా అందరికీ తెలుసు, విద్యుత్ ఛార్జీలు పెంచితే చాలా సీరియస్ ఇష్యూ అవుతుంది. మరి బడ్జెట్ భారాలేమో పెరిగిపోయాయి. బడ్జెట్లోమో 69% జీతాలకు నేను అదే అడుగుతున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా విద్యుత్ ని సంక్షోభంలో నెట్టబోతుందని నా అనుమానం. ఎందుకంటే ఉచిత విద్యుత్ వ్యవసాయానికే ఇచ్చింది ఇప్పటి వరకు బీఆర్ఎస్. ఇప్పుడు 200 యూనిట్లు వాడే ప్రతి ఒక్కరికి ఉచితంగా కరెంట్ ఇవ్వాలి. డెఫినెట్గా ఇవ్వాలి. వాళ్ళు అది గ్యారంటీ. రంగంలో పెట్టుబడులు పెట్టకపోతే ఖచ్చితంగా డిస్కౌంట్లు మరింత సంక్షోభంలో పడతాయి. అవును. అందుకే అడిగేది ఏంటంటే గతం కన్నా భవిష్యత్తును అడగాలి. అవును. అయ్యా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఇచ్చారు విద్యుత్, మీరే లెక్కలు చెప్తున్నారు 80,000 కోట్లు. సో అది బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల అసమర్థత వల్ల జరిగిందా లేదా తర్వాత సంగతి. జరిగి అప్పు అయితే ఉన్నది కదా. ఇప్పుడు ఇంకా అప్పు వాట్ విల్ యూ డూ? ఇప్పుడు ఇంకా పెరగడమే అప్పు. అంటే మీ రోడ్ మ్యాప్ ఏంటి పవర్ సెక్టార్ లో? మరి ఈ మీరు అదనపు ఖర్చు కూడా అవుతుంది మీ హామీ వల్ల. అవును. మీరు ఏం చేయబోతున్నారు విద్యుత్ రంగాన్ని అనేది చెప్పాలి కదా. ఇంకొకటి, విద్యుత్ రంగంలో కాంగ్రెస్ పార్టీ ఆరోపణ తలసరి విద్యుత్ వినియోగం పెరగలేదని కాదు, ఆస్తులు కల్పించలేదు కాదు. వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ వేరు. అది ఈ ప్రజెంటేషన్లో మరి వచ్చిందో లేదో మీరు చెప్పాలి, నేను మొత్తం చూడలేదు. అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మీరు విద్యుత్ కొనుగోలులో అడ్డగోలు ధర పెట్టి కొన్నారు, అది రాలేదు, అక్కడ కుంభకోణం జరిగింది అనేది కదా ఆరోపణ. అదేమన్నారంటే దాని మీద జ్యుడిషియల్ విచారణ జరుపుకుంటామన్నారు కదా. విద్యుత్తే కాదు కాళేశ్వరం మీద కూడా జరుపుకోండి అని ఒక సవాల్ చేశారు, అంతే తప్పితే దాని గురించి క్లారిటీ ఇవ్వలేదు. జ్యుడిషియల్ ఎంక్వైరీ ఒక పార్ట్, ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఛత్తీస్గఢ్తో మొదలుకొని మీరు విద్యుత్ కొనుగోలులో అనవసరంగా దుబారా చేశారు, ఎక్కువ రేటు కొన్నారు, అది నిజం కాదు, అందులో కుంభకోణం జరిగింది అనేది వీళ్ళ వాదన. అవును. ఆ వాదన ఆన్సర్ కావాలి కదా. అదే అందులో కుంభకోణం ఏమీ చేయలేదని అంటారు కదా, జరిగిందని ఒప్పుకోరు కదా. మనకి ఏం చెప్పాలి, అది టెక్నికల్ గా పొలిటికల్ గా ఆరోపణలు కాదు. నిజంగా విద్యుత్ మార్కెట్ లో అప్పుడు ఎంత ధర ఉండే, వేరే వాళ్ళు ఎంత కొన్నారు, మనం ఎంత కొన్నాం, ఇంకో లెక్కలు ఇవి. మనం మేము ఎక్కువ కొన్నట్టు ఎక్కడున్నా చెప్పండి అని చెప్పాలి కదా. చెప్పాలి, కరెక్ట్, రైట్. దానికి సంబంధించిన క్లారిటీ బీఆర్ఎస్ ఇచ్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి, కాంగ్రెస్ ఇవ్వాల్సింది కొన్ని ఉన్నాయి. అవన్నీ చూద్దాం. అన్నిటికంటే ముఖ్యమైన రంగం సాగునీటి రంగం. సాగునీటి రంగం కాళేశ్వరం, ప్రధానంగా కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, ఆ రెండు ప్రధాన సాగునీటి రంగంలో ప్రధాన ప్రాజెక్టులు. వాటిలో జరిగిన అవినీతి కానీ, అవకతవకలు కానీ, నిధుల దుర్వినియోగం కానీ, అప్పులతో అవినీతి జరిగిందనే ఆరోపణలు కానీ, అందులో వాస్తవం ఎంతుంది, కేటీఆర్ ఏం చెప్పారు, ఇక అన్నిటికంటే కీలకంగా అధికార విపక్షాల మధ్య యుద్ధానికి, రాజకీయ విమర్శలకు తావుదిస్తున్న రంగం సాగునీటి రంగం. తెలంగాణలో సాగునీటి రంగాన్ని గతంలో ఎన్నడూ లేనంతగా రైతాంగానికి న్యాయం చేసేలా తీసుకెళ్లామని బీఆర్ఎస్ చెప్తుంటే దానిపై అప్పులు చేశారు, పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రాల్లో చెప్పుకుంది. ఈరోజు శ్వేతపత్రంలో కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ ఈ సాగునీటి రంగానికి ఏ రకంగా తాము కృషి చేశామనేది వివరించారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. కేసీఆర్ అంటేనే కే అంటే కాలువలు, సి అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్లను చందాన సాగునీటి ప్రాజెక్టుల మీద మొత్తం మేము పెట్టిన ఖర్చు 1,76,000 కోట్లు. అందులో పెండింగ్ ప్రాజెక్టులు ఉండే పాలమూరు జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, ఈ 3 కూడా పెండింగ్ ప్రాజెక్టులుగా ఉండేది, పూర్తి కాల. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చిత్తశుద్ధితో పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టుగా మార్చి 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇవాళ ఒక్క పాలమూరు జిల్లాలో ఆ మిగిలిన పనులు పూర్తి చేస్తే 6 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది మా ప్రభుత్వం. 204 టీఎంసీల రిజర్వాయర్లు, అటు పాలమూరు, రంగారెడ్డి, సీతారామ, కాళేశ్వరం 3 కలిపితే 204 టీఎంసీల రిజర్వాయర్ల ఏర్పాటు చేసింది మా ప్రభుత్వం.
ఇక్కడ అన్నింటికన్నా ముఖ్యమైన మాట, ఎందుకు పెరిగినాయి పంపు సెట్లు అని మన ముఖ్యమంత్రి గారు అంటాడు అసెంబ్లీలో. ఎందుకు పెరిగినాయి? ఉచిత కరెంట్ ఒక దిక్కు, భారతదేశంలోనే అత్యధికంగా భూగర్భ జలాలు పెంచిన ఘనత మా ప్రభుత్వానికి, కేసీఆర్ గారు. రైట్. మొత్తం సాగునీటి రంగానికి సంబంధించి కేటీఆర్ వివరించారు. ఈ సాగునీటి రంగంలో కూడా అన్నిటికంటే అగ్రగామి కాళేశ్వరం. కాళేశ్వరం గురించి కూడా ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. రైతుల స్వేదంతో పండించిన పంటలు, ఆ పంటల నుంచి వచ్చిన సంపద, దానికి ఎట్లా వెలగడతారని నేను అడుగుతున్నాను. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం. మీరు ఎన్ని బదనాములు చేసే ప్రయత్నం చేసినా, ఎన్ని రకాలుగా బట్టగాల్సి మీద చేసిన ప్రయత్నం చేసినా, వాస్తవాలు వాస్తవంగానే ఉంటాయి. యు ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఆఫ్ కాళేశ్వరం. మీరు కూడా దాన్ని దాచేయలేరు. 4.5 సంవత్సరాల రికార్డు సమయంలో పూర్తి చేసినాం. ఒక్క బరాజులో ఎక్కడో ఒక్క దగ్గర చిన్న నిర్మాణ లోపం ఉంటే సరిచేయండి. శిక్ష మీరు అన్నారు కదా, జడ్జిలతో విచారణ చేస్తాం, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, బరాబర్ చేసుకోండి. తప్పు జరిగితే ఏ ఎంక్వైరీకైనా మేము సిద్ధం. కరువు పీడిత ప్రాంతం, భారతదేశంలోనే వలసల జిల్లాగా పేరుపడ్డ జిల్లా పాలమూరు జిల్లా, పక్కనే ఉన్నది రంగారెడ్డి జిల్లా. నీటి సోర్స్ లేదు. ఇవాళ పాలమూరు రంగారెడ్డి జిల్లాలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ 26,738 కోట్ల రూపాయలతో 1-2 కాదు, మహబూబ్ నగర్, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్, నాగర్ కర్నూలు, నల్లగొండ జిల్లాలు, ఈ అన్ని జిల్లాల్లో దాదాపు 12.5 లక్షల ఎకరాలకు సాగునీరు, అదేవిధంగా 1,226 గ్రామాలకు తాగునీరు, వాటితో పాటు హైదరాబాద్ జంట నగరాలకు 50 ఏళ్ల నీటి భరోసాను, మధ్యలో వచ్చే పరిశ్రమలకు పూర్తి స్థాయి నీరందించే ఒక బృహత్తరమైన ప్రాజెక్టు పాలమూరు. రంగారెడ్డికి మేము ఆల్రెడీ 90% పనులు పూర్తి చేసినాం. మీరు మిగతా 10% పూర్తి చేయండి, ఖర్చు పెట్టండి, కాలువలు కట్టండి, రంగారెడ్డికి పాలమూరుకు నీళ్ళు ఇచ్చి ఆ నీళ్లు మీరు నెత్తిమీద జల్లుకొని మేమే చేసినామని చెప్పుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ప్రాజెక్టులను బదనాం చేయకండి. సీతారామ ప్రాజెక్టు ఖమ్మం జిల్లాలో దాదాపు 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు, 8,827 కోట్లు ఖర్చు పెట్టినాం. ఖమ్మం మొత్తం సస్యశ్యామలం చేయొచ్చు. కృష్ణలో, గోదావరిలో రెండింట్లో కొంత వాటా ఉండే ఖమ్మం జిల్లాలో ఈ సీతారామ ద్వారా అటు కృష్ణా ఆయకట్టు స్థిరీకరించబడుతుంది, ఇటు గోదావరి నీళ్లు కూడా సంపూర్ణంగా వచ్చి మొత్తం 10 కాన్స్టిట్యున్సీలు ఉంటే ఖమ్మంలో 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు, అద్భుతమైన ప్రాజెక్టు. రైట్. నీళ్లు, నిధులు, నియామకాలు అంటే తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైనదే, అందులో నీళ్లు ముఖ్యం. ఆ నీళ్ల విషయంలో నీళ్లు ప్రధానంగా తీసుకొని కేసీఆర్ ఉద్యమం చేశారు. తెలంగాణలో సీఎం అయిన తర్వాత కూడా ఆ నీళ్లపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టారు. కేటీఆర్ కూడా అదే చెప్తున్నారు. 1,76,000 కోట్లు నాగేశ్వర్ గారు మొత్తం కాళేశ్వరం, పాలమూరుకు, అందులో పాలమూరుకి 26,000 కోట్లు, సీతారామ ప్రాజెక్టుకి 8,000 కోట్లు, 9,000 కోట్లు, చెక్ డ్యాంల నిర్మాణానికి మరొక 2,000 కోట్లు, మిషన్ కాకతీయకు ఒక 5,000 కోట్లు. ఈ రకంగా చూసుకున్నప్పుడు మొత్తం 1,76,000 కోట్లు ప్రాజెక్టులమైన ఖర్చు పెట్టామని క్లియర్గా చెప్తున్నారు. అందులో అప్పులు ఉండొచ్చు, ప్రభుత్వ నిధులు ఉండొచ్చు, వాటెవర్ ఏవైనా ఉండొచ్చు. ఇంత నిధులతో సాగునీటి రంగాన్ని పెట్టినందుకు దాదాపు 50 లక్షల ఎకరాలకు అదనంగా ఆయకట్టు స్థిరీకరణ జరిగింది అనేది ఒక లెక్క. సరే, ఆ లెక్కను విపక్షాలు నమ్మవు, అధికార పక్షం కొంచెం ఎక్కువగా చెప్పుకునే అవకాశం ఉన్నా కూడా పెరిగిన పంట దిగుబడి అయితే మనకు చెప్తుంది. పంట దిగుబడి గణనీయంగా పెరిగింది, వరి ధాన్యం అనేది గణనీయంగా పెరిగింది, అది కనిపిస్తుంది. కాబట్టి ఈ సాగు ఆయకట్టు స్థిరీకరణ వల్లే వచ్చింది అని ప్రభుత్వం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో శ్వేతపత్రంలో ఉన్న విమర్శలను మీరు ఎలా చూస్తారు? అంటే ఒకటి మాత్రం నిజం, నేను మళ్ళీ ఎలాగైతే కరెంట్లో ఒక జనరల్ పబ్లిక్ పర్సెప్షన్ ఉందో, ఇరిగేషన్లో కూడా జనరల్ పబ్లిక్ పర్సెప్షన్ తెలంగాణ పచ్చగా కనబడుతోంది, పంటలు కనబడుతున్నాయి, నీళ్లు కనబడుతున్నాయి, దీంట్లో అయితే డిస్ప్యూట్ లేదు. భూగర్భ జలాలు పెరిగిన మాట డౌటే లేదు. మీకు పాలమూరులో కూడా ఇలా వరి పండించే పరిస్థితికి వచ్చారు. సో నారాయణపేట ఈ ప్రాంతంలో వరి పండించే స్థితికి వచ్చారు. అందువల్ల వాటరు కనబడుతున్నది నిజం, పంటలు పండుతున్నది నిజం, పచ్చ కనబడుతున్న నిజం. తెలంగాణ ఏర్పడక ముందు, ఏర్పడిన తర్వాత ఇది బీఆర్ఎస్కు డెఫినెట్గా పాజిటివ్ పాయింట్. అయితే ఆశ్చర్యం ఏమొస్తుందంటే, ఇప్పుడు కేటీఆర్ చెప్పిన సీతారామ ప్రాజెక్టు ఉన్న ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఒకటే సీట్ గెలుచుకుంది, మొత్తం ఓడిపోయింది. మరి అంటే ఇంత అద్భుతమైన నీటి సదుపాయాన్ని కల్పించబడ్డాక ఎందుకు ప్రజలు వ్యతిరేకంగా ఓటేశారు? పాలమూరు జిల్లా కూడా ఓడిపోయారు. మీరు పాలమూరులో కూడా దాదాపు కాళేశ్వరం పాయింట్, మేజర్ పాయింట్ ఉన్న నియోజకవర్గంలో గతంలో శ్రీధర్ బాబు గెలిచాడు, ఇప్పుడు శ్రీధర్ బాబే మంతనిలో వాస్తవం. మంచిర్యాలలో కూడా గెలిచారు. మీకు ఎలంపల్లి ప్రాజెక్ట్ ఉన్న ఏరియాలో బీఆర్ఎస్ గెలిచింది, కొత్త గెలిచింది. అంతకుముందు పక్క పెడదాం, ఇప్పుడు కొత్త గెలిచారు. సో అందువల్ల మీకు పక్కనున్న చెన్నూరు కాంగ్రెస్ గెలిచింది. సో మీకు ఈ లిస్ట్ కాగజ్ నగర్లో బీజేపీ గెలిచింది, మీ బీఆర్ఎస్ గెలవలే. అక్కడ ప్రాణహిత దానిపైన కౌటారం దగ్గరనే ప్రాణహిత మొదలవుతుంది, పైన ఇంకా కాగజ్ నగర్ పైన. అంటే మీకు అంటే బీఆర్ఎస్ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే,
వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఎందుకు వస్తుంది ఈ తేడా? సంథింగ్ షుడ్ బి దేర్ కదా కారణం. ఎందుకంటే ప్రజలు అంత అద్భుతంగా నీళ్ళు వచ్చి భూగర్భ జలాలు పెరిగి పంటలు పండి సంపద అనుభవిస్తుంటే రాజకీయం ఎందుకు వ్యతిరేకంగా ఓటు వేస్తారు అనే ప్రశ్న, ఒక ప్రశ్న. అది డెఫినెట్గా ఇట్ ఈస్ సమ్ టైమ్ టు ఎనలైజ్, ఇప్పుడు కాకపోయినా. కానీ ఇక్కడ ఆరోపణలు అది కాదు, నీటిపారుదల కట్టలేదని కాదు. ఆ మాటకైతే రాజశేఖర రెడ్డి టైంలో కూడా నీటిపారుదల ప్రాజెక్టులు బాగా జరిగాయని వచ్చాయి. అప్పుడు లక్షల కోట్లు ఖర్చు పెట్టారు, ఇప్పుడు లక్షల కోట్లు పెడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎంత కొడుతుందో చూడాలి. అక్కడ ఛాలెంజ్ ఏంటంటే కాస్ట్ వయబిలిటీ ఆఫ్ ద ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఇప్పుడు కాళేశ్వరం పైన విమర్శ ఏంటంటే పర్ ఎకరం, ఒక ఎకరంలో ఎంత దిగుబడి వస్తుంది, ఎంత నీవు ఉత్పత్తి ఖర్చు అవుతుంది. నీకు అంటే ఆర్గ్యుమెంట్ చేయొచ్చు, మేము ఆస్తులు సృష్టించలేదని. సృష్టించారు. ఇప్పుడు ఎకరానికి 30,000 ఖర్చు పెట్టి 40,000 వ్యవసాయ ఉత్పత్తి తీస్తే 40,000 వ్యవసాయ ఉత్పత్తి ఎక్కువే కావచ్చు, కానీ ఖర్చు పెట్టింది 30,000 అయినప్పుడు వయబిలిటీ క్వశ్చన్ వస్తుంది. సో ఎలా, హౌ డూ యూ అడ్రస్ దిస్ ప్రాబ్లం? ఫ్యూచర్లో ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు అందుకే మీకు చూడండి, లిఫ్ట్ ఇరిగేషన్లకు సంబంధించిన విద్యుత్ బకాయిలు భారీగా ఉన్నాయి. వేల కోట్లు ఇప్పుడు విద్యుత్ శ్వేతపత్రం కూడా పేర్కొన్నారు. దానికి ఎక్కువ వాడతారు కదా విద్యుత్ వాడతారు. ఇంకొక పాయింట్, మీకు కేటీఆర్ ప్రజెంటేషన్లో ఒక పాయింట్ ఉంది, బోర్లు పెరిగాయి. మీకు తెలంగాణ రాకముందు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని ప్రస్తావించారు. ఎందుకు పెరిగాయంటే రీజనింగ్ చెప్పారు. ఒకవైపు కాలువల ద్వారా సాగునీరు వస్తుంటే మళ్ళీ ప్రజలు భూగర్భ జలాలు ఎందుకు వాడారు? నాకు అర్థం కాని అంశం. అంటే ఖచ్చితంగా నాగేశ్వర్ గారు, అది నాకు కూడా కొంత క్లారిటీ వచ్చింది కేటీఆర్ చెప్పాక. నేను కూడా ముందు మీలాగే అనుకున్నాను. అంటే ప్రతి ఎకరానికి కాలువ రాదు, కాలువ పక్కన బోర్ వేసుకునే అవకాశం ఉంటుంది. అది నిజమే కావచ్చు. ఇప్పుడు దానికి కూడా అందుకే బోర్లు పెరిగాయి. కేటీఆర్ ఏమన్నాడంటే కాలువల బోర్లు వేసుకుంటే బటన్ నొక్కితే ఉచిత విద్యుత్తో వాటర్ వస్తుంటే కాలువల నీళ్ళు ఎవరు వాడతారు అన్నాడు. ఇదే ప్రజెంటేషన్ అదన్నారు. వాడినప్పుడు ఇరిగేషన్ అదే అంటున్నా, ప్రతి ఎకరానికి కాలువ రాదు కదా. అలా ప్రతి ఎకరానికి కాలువ వస్తే అసలు ఆ ఎకరం పనిచేయదు. ప్రతి ఎకరానికి కాలువ రాకపోయినా నెంబర్ ఆఫ్ బోర్స్ అయితే పెరగకూడదు. పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇరిగేషన్ కు ఆయకట్టు క్రియేట్ అయింది, 1,00,000 ఎకరాలు అంటున్నారు. మళ్ళీ భూగర్భ జలాల పైన వాడకము పెరిగింది. రెండు కాంబినేషన్లు ఎందుకు అయినాయి అనేది ఒక క్లారిటీ. అయితే దానికి బీఆర్ఎస్ వివరణ ఏంటంటే కాలువల ద్వారా, నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా భూగర్భ జలాలు బాగా పెరిగాయి. అది పాజిటివ్ ఫ్యాక్టర్ కాదని ఎవరు అంటే మీకు కూడా తెలుసు నాగేశ్వర్ గారు, మీరు కూడా ఆదిలాబాద్ జిల్లా ప్రాంతం ఉత్తర తెలంగాణలో కాబట్టి అప్పట్లో 100 మీటర్లు బోర్లు వేసినా కూడా బోర్లు రాక వాటిని వదిలేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. బోరు బావులు చాలా ఉండేవి. హైదరాబాద్ లో కూడా అనుభవం కూడా బోరు బావుల్లో పిల్లలు పడ్డ సంఘటనలు కూడా చాలా కనిపించేవి. హైదరాబాద్ భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. అవును, భూగర్భ జలాలు పెరగడం వల్లనే బోర్ల వాడకం పెరిగింది. ఎందుకంటే ఫ్రీ పవర్ ఉంది. ఫ్రీ పవర్ లేవు తెలిసేది. బోర్ల సంఖ్య పెరిగింది, అందులో అనుమానం లేదు. కానీ ఇరిగేషన్ వాటర్ వచ్చాక మరి అది పెరిగింది, ఇది పెరిగింది అనేది ఒక ఎనామలీ. ఇది తప్పని నేను అంటలేను, ఇది ఎనామలీ విచ్ నీడ్స్ టు బి ఎక్స్ప్లెయిన్డ్. తర్వాత ఇంకోటి ఏంటంటే వయబిలిటీ ఆఫ్ ఇరిగేషన్. మీరు ఇప్పుడు ఒక గ్రావిటీ ద్వారా వాటర్ రావడం వేరు, నాగార్జున సాగర్ ద్వారా వాటర్ ఇవ్వడం వేరు, కాళేశ్వరం ద్వారా వాటర్ ఇవ్వడం వేరు, మీకు శ్రీశైలం ద్వారా వాటర్ ఇవ్వడం వేరు, నాగార్జున సాగర్ ద్వారా వాటర్ ఇవ్వడం వేరు, పాలమూరు రంగారెడ్డి ద్వారా వాటర్ ఇవ్వడం వేరు. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. అందువల్ల మీ కాస్ట్ ఆఫ్ ఇరిగేషన్ ఎంత అనేది ఒక క్వశ్చన్, అది ఎక్కడ అడ్రస్ కాదు. కానీ తెలంగాణలో తప్పదు కదా నాగేశ్వర్ గారు, మీకు అంటే నీళ్లు కిందికి వెళ్తుంటాయి, మనం పైకి తేవాల్సిన అవసరం ఖచ్చితంగా. తెలంగాణలో ఉన్న నైసర్గిక స్వరూపం వల్ల నీళ్లు కింద ఉన్నాయి, పైన ఎత్తు మీద ఉన్నాయి. అవును, తప్పదన్నవా నిజమే. ఇక్కడ వయబిలిటీ కూడా ఇంపార్టెంట్ కదా. అవును, దానికి ఇంకేదైనా మార్గం ఉందా? గ్రావిటీ ద్వారా ఇంకెక్కడైనా స్కోప్ ఉందా లేదా? ఇవన్నీ క్వశ్చన్స్. ఇప్పుడు తుమ్మిడి హట్టు దగ్గరికి వెళ్ళి మొదలు పెడితే బాగుండేదని ఒకరంటారు, మేడిగడ్డ నుంచి మొదలు పెడితే బాగుందని ఒకరంటారు. ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తుమ్మిడిహట్టి దగ్గర కూడా మేము కడతామని మళ్ళీ చెప్తున్నారు. ఇప్పుడు అందరూ ఏ ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులు కడతారు, మరి ఏందో అర్థం కాదు. అక్కడే దాని వెనక ఏం మర్మం ఉందో తేలాలి. మర్మం అందరూ తెలిసిన మర్మం, అక్కడే డబ్బులు ఉన్నాయి. సో మీకు రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇరిగేషన్ అన్నది, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అయితే జలయజ్ఞమే అన్నది, బీఆర్ఎస్ ప్రభుత్వము 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినారు. చంద్రబాబే అంత ఇంత పెట్టింది, చంద్రబాబే అంత ఇంత పెట్టింది చంద్రబాబు. ఇంకా మీకు అర్థం కాదు, హుస్సేన్ సాగర్ క్లీనింగ్ ఇది దశాబ్దాల దాకా క్లీన్ అవుతూనే ఉంటది. మూసీ రివర్, ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా మూసీ రివర్ బాగా చేస్తామంటారు, బీఆర్ఎస్ లో కూడా మూసీ రివర్ బాగా చేస్తా ఉన్నారు. మూసీ మురికి అట్లే ఉన్నది, హుస్సేన్ సాగర్ ఇట్లనే ఉన్నది. ఇరిగేషన్ మీద 1,000 కోట్లు పెడుతున్నాం. అందువల్ల వయబిలిటీ ఒకటి. రెండవది
అది 10,000 కోట్లతో అయ్యే ప్రాజెక్టు మీరు 15,000, 20,000 కోట్లకు ఎస్కలేట్ చేశారు. దానివల్ల అవినీతి జరిగినది రెండో ఆరోపణ. అందువల్ల నీరు రాలేదన్నది ఆరోపణ కాదు. అంటే మీరు అన్నట్టు ఇంతకుముందు మీరు చెప్పిన లెక్కకే అప్పటి రూపాయి వాల్యూకి ఇప్పటి రూపాయి వాల్యూకి మళ్ళీ తేడా వస్తుంది. రూపాయి వాల్యూ ఇష్యూ కాదు, అదే ప్రాజెక్ట్ వ్యయం పెరుగుతుంది కదా, ప్రాజెక్ట్ వ్యయం పెరగడం ఇష్యూ కాదు. ఇప్పుడు ఇదే ప్రాజెక్టు ఎన్ని వేలతో కట్టడం అంటే ప్రాజెక్ట్ కాస్ట్ ను ఎస్కలేట్ చేస్తున్నారు అని ఇప్పుడు రాజశేఖర టైంలో అదే ఆరోపణ. అవును, అదే రాజశేఖర టైంలో బీఆర్ఎస్ ఆరోపించింది అదే. అప్పుడు పొన్నాల లక్ష్మయ్య నీటిపారుదల మంత్రి, అప్పుడు ఇప్పుడు ఆయన ఇక్కడే బీఆర్ఎస్ లో ఉన్నారు. ఎందుకు పాలమూరు రంగారెడ్డి పైన సుప్రీంకోర్టులో అవినీతి ఆయన కూడా బీఆర్ఎస్ లో. రైట్ నాగేశ్వర్ గారు, సాగునీరు అది పక్కన పెడితే తాగునీరు కూడా చాలా కీలక అంశం. ముఖ్యంగా నల్గొండను ప్రధానంగా ఫోకస్ చేస్తుంటారు. ఎందుకంటే నల్లగొండలో ఫ్లోరోసిస్ అనేది చాలా పెద్ద సమస్యగా ఉండేది. అది ఇప్పుడు టోటల్ ఎరాడికేట్ చేసేసాం, అక్కడ లేదు, అది మా గొప్పతనమే అనేది బీఆర్ఎస్ చెప్తున్నమాట. దాని గురించి కూడా కేటీఆర్ మాట్లాడారు, ఒకసారి విందాం. అది మీరు రాకముందు తాగునీరే లేదా, మీరు రాకముందు నీళ్ళే లేవా అని మన కించపరుస్తూ హేళన చేస్తూ మాట్లాడినారు. నేను వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీరున్నప్పుడు కూడా కొన్ని తాగునీటి వనరులు సృష్టించినారు, మేము సృష్టించలేదు అనలేదు. కానీ మీరున్నప్పుడే కదా ఫ్లోరోసిస్ వచ్చింది. గ్రామీణ నీటి సరఫరా మంత్రి నల్లగొండ నుంచే ఉంటాడు. ఫ్లోరోసిస్ కూడా నల్లగొండలో 1,00,000 మందిని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం కాదా? ఇవాళ రాష్ట్రంలోని ఏ మారుమూల తాండా కానీ ఏ మారుమూల గూడానికి కానీ పోతే అక్కడ ఉండే ఆడబిడ్డలను అడవి బిడ్డలను అడిగితే మీకు తెలుస్తుంది మిషన్ భగీరథ గొప్పతనం. దయచేసి అర్థం చేసుకోండి. 37,000 కోట్ల రూపాయలతో చేపట్టిన మిషన్ భగీరథ కాదా? మిషన్ భగీరథలో మేము చేసిన ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఇవాళ 58 లక్షల ఇండ్లకు నల్లాల ద్వారా నీళ్ళు ఇస్తూ ఉన్నాం. 19,233 ట్యాంకులు కట్టినాం గ్రామాల్లో. ఇది కాదంటారా మీరు? 125,000 కిలోమీటర్ల పైప్ లైన్లు వేసినాం. భూమిని 3 సార్లు చుట్టొచ్చేయన్ని పైప్ లైన్ 125,000 కిలోమీటర్ల పైప్ లైన్లు వేసినాం. 1,255 సర్వీస్ రిజర్వాయర్లు నిర్మాణం చేసినాం. 54 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ నిర్మాణం చేసినాం. ఇది రాష్ట్ర ప్రజలకు తరగని సంపద కాదా? నల్లగొండ జిల్లాలో 2 లక్షల మంది జీవోత్సవాలుగా మారిపోయినారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది. 2014 నాడు మీరు మాకు అందించిపోయినాడు రాష్ట్రాన్ని దాదాపు 1000 గ్రామాల్లో ఫ్లోరైడ్ ఉండే. ఇవాళ 2020 ఆగస్టు నాటికి ఒక్క గ్రామంలో ఫ్లోరైడ్ లేదు అని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చెప్పిన మాట వాస్తవం కాదా? ఇది మిషన్ భగీరథ పుణ్యం కాదా? దాని ఫలితం కాదా? ఇవన్నీ మిషన్ భగీరథ అసెట్స్ కావా? ఇక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, పంప్ హౌజులు, ఇక సర్వీస్ రిజర్వాయర్లు, అదేవిధంగా పైప్ లైన్లు, ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్లు, ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు మేము అందించిన చిరస్మరణీయమైన ఆస్తులు కావా? రైట్ నాగేశ్వర్ గారు, మిషన్ భగీరథ టాపిక్ వచ్చిన ప్రతిసారి అంటే తెలంగాణ రాకముందు ఇంటికి నీళ్ళు వచ్చేవి కాదా, నీళ్లు దొరికేవి కాదా, వీళ్ళు వచ్చాకే నీళ్ళు ఇచ్చారా నల్ల నీళ్ళు అనే ఒక విమర్శ ప్రధానంగా వస్తుంది. దానికి క్లారిటీ ఇచ్చారు. 125,000 కిలోమీటర్ల పైప్ లైన్లు వేసాం, మిషన్ భగీరథ ఇచ్చాం. నల్గొండ జిల్లా మీకు కూడా తెలుసు, వాజ్పేయి హయాంలో అక్కడికి వెళ్ళి ధర్నా చేసిన పరిస్థితి, ప్రధాని దగ్గరికి కూడా వెళ్ళారు. ఫ్లోరైడ్ బాధితులు ఒకసారి 300-400 నామినేషన్లు కూడా దాఖలు చేశారు నల్గొండ ఎంపీ స్థానంలో. ఇలాంటి సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు జీరో, నల్గొండలో ఫ్లోరైడ్ అనేది లేదు. అదే ఈ లెక్కలు ఎన్ని పైప్ లైన్లు వేశారు, ఎన్ని రిజర్వాయర్లు కట్టారు అన్నది లెక్కలు ఎట్టున్నా డ్రింకింగ్ వాటర్ ఇంప్రూవ్ అయిన మాట నిజం, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. ఇరిగేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్ అండ్ కరెంట్ విషయంలో ఖచ్చితంగా అంతకు ముందున్న పరిస్థితితో బీఆర్ఎస్ పాలనలో ఇంప్రూవ్ అయింది, దీంట్లో డిస్ప్యూట్ లేదు. ఇది ప్రజల అనుభవం, నేను లెక్కలో వాటి జోలికి వెళ్ళడం లేదు. సో అంతకుముందు మనకే అనుభవం కదా. కానీ అక్కడ కూడా క్వశ్చన్లు ఎంత అంటే మళ్ళీ కాస్టే. 37,000 కోట్లు నిజంగా ఖర్చు అవసరమా? అంతకు ముందున్న డ్రింకింగ్ వాటర్ అసెట్స్ ఉన్నాయి, ఏమీ లేకలేదు. ఇప్పుడు కేటీఆర్ కూడా అంగీకరించారు కదా, ముందు కూడా ఉన్నాయి కదా. సో ఇన్ని వేల కోట్లు నిజంగా అవసరమా అనేది అక్కడ క్వశ్చన్. అంటే ఇంటింటికి నీరు నాగేశ్వర్ గారు, అంటే నీతి ఆయోగ్ కూడా మీకు గుర్తుండే ఉంటుంది, 25,000 కోట్లు మిషన్ భగీరథకి ఇవన్నీ నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది. అంటే 25,000 కోట్లు అయితే పెట్టే ఖర్చు అన్నట్టే కదా. డౌట్ నేను అందుకంటే డ్రింకింగ్ వాటర్ రంగంలో డెఫినెట్గా అంతకు ముందు లేదా అంటే అంతకుముందు ఉంది, కానీ అప్పటికిప్పటికి పరిస్థితుల్లో చాలా మెరుగైంది. అవును, దాంట్లో అనుమానం వెళ్ళేది. 37,000 కోట్లు అనేది నాది అంటే మీరేమంటారు? 37,000 కోట్లు నేను కూడా ఎక్స్పర్ట్ కాదు, నేను ఆ క్వశ్చన్ విమర్శిస్తుందని చెప్పాను కనుక. కానీ నిజంగా 37,000 కోట్లు అవసరమా కాదా అనేది నేను క్యాలిక్యులేషన్ చేయలేదు కనుక దానిపై నేను కామెంట్ చేయలేదు. ప్రత్యర్థుల నుంచి వచ్చిన
ఆరోపణ మాత్రమే చెప్తున్నా. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే తెలంగాణలో మొత్తం మందికి ఇంటింటికి నీరు ఇవ్వడం, నల్గొండలో ఫ్లోరైడ్ను నిర్మూలించడం, ప్రతి ఒక్కరికి అంటే బిందెలతో ట్యాంకర్ల దగ్గర క్యూలు ఉండకుండా ఉండే పరిస్థితులు, బోర్లు వేసుకొని వాటర్ కొట్టుకునే పంపులతో కొట్టుకునే వాళ్ళం కదా చిన్నప్పుడు, అలాంటి పరిస్థితి లేకపోవడం, ఈ అన్నిటికీ 37,000 కోట్లు అనే ఫిగర్ ఇంత ఆదాయంలో ఇంత బడ్జెట్లో అందుకే దానికి అక్యురేట్ క్యాలిక్యులేషన్ మనం చెప్పలేం కనుక కామెంట్ చేయకూడదు. రైట్, ఓకే, ఆరోపణలు చేయకూడదు. ఎందుకంటే రాజకీయ పరంగా ఆరోపణలు చేసుకుంటారు తప్ప మళ్ళాంటి వాళ్ళు చేయకూడదు. ఎందుకంటే దానికి ఎగ్జాక్ట్ గా ఎంత కాస్ట్ అవుతుంది అనేది లెక్కలేయాలి. బట్ ఇక్కడైనా నేను చెప్పేది ఇరిగేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్ అయినా పని జరగలేదని కానీ నీళ్లు రాలేదని కానీ ఆరోపణ చేస్తే ప్రజలు అంగీకరించరు. ఎందుకంటే ప్రజల జీవన అనుభవంలో తేలుతున్న అంశం కదా. అంటే ఇందులో అవినీతి విషయం అయితే క్లారిటీకి వచ్చే అవకాశం చాలా ఈజీగా ఉంటుంది. అందులో అది ఎవరైనా తేల్చుకోవాల్సిన అంశము కాస్ట్ ఎస్కలేషన్ తప్ప వాటర్ రాలేదు అని ఎవరు లేరు. అంతకుముందు వాటర్ ఇవ్వలేదా అంటే ఇచ్చినమా నిజం. అంతకుముందు కూడా గండిపేట లేదా ఉన్నది, ఉమాసాగర్ లేదా ఉన్నది. కానీ కేసీఆర్ మాట్లాడాడు, ఈ రెండే ఉన్నాయి, సమైక్య పాలకులకు ఇంకోటి కట్టాలన్న సోయి కూడా లేకుండే మేము 2 కడతామని అన్నారు. అది కూడా అన్నారు. ఆ పాయింట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కదా. సో అందువల్ల కంపారిటివ్లీ మిషన్ భగీరథ వల్ల ఉస్మాన్ సాగర్, ఈ గండిపేట, ఈ 2 రిజర్వాయర్ల అవసరం కూడా లేకుండా చేశామని కూడా చెప్పారు అన్నారు. ఇప్పుడు అంటే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఇరిగేషన్, ఈ 3 వల్ల వాటర్ అనే డ్రింకింగ్ కానీ ఇరిగేషన్ కానీ ఇంప్రూవ్ అయింది అనే దాంట్లో ఎవరు అది పర్సనల్ అనుభవం, వ్యక్తిగత అనుభవంలో కూడా తెలంగాణ సమాజం అంగీకరిస్తుంది. సో కానీ సమస్యల్లో ఎక్కడ కాస్ట్ విషయంలో ఒకటి, ఇక్కడ కూడా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఏ ఫ్లోరోసిస్ అయితే తెలంగాణ అస్తిత్వ ఉద్యమానికి ప్రతీకగా నిలిచిందో, ఆ ఫ్లోరోసిస్ నిర్మూలన తెలంగాణ ప్రభుత్వ అద్భుత విజయంగా చెప్పబడుతుందో, ఆ ఫ్లోరోసిస్ ప్రాంతాల్లో బీఆర్ఎస్ గెలవలే. ఈ ఎలక్షన్లో కూడా మీరు గమనించండి. అంటే గత ఎన్నికల్లో జిల్లా మొత్తం బీఆర్ఎస్ గెలిచింది, గత ఎలక్షన్లో మొత్తం బీఆర్ఎస్ గెలిచింది. అందువల్ల అప్పుడు రివార్డ్ ఇచ్చారు. కానీ ఇప్పుడు వచ్చే వరకు ఏమైంది అంటే పర్ఫార్మెన్స్ ను మరి ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు లేదా ఇతర ఫ్యాక్టర్స్ ప్రభావం చూపాయా? మీరు అన్నట్టు ఎలక్షన్స్ అనేది కేవలం ఒక్కదానిపైన ఉండదు, అభివృద్ధి అనేక ఇతర ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో అంటే అక్కడే సమస్య ఏంటంటే అభివృద్ధి జరగలేదని చెప్పి ప్రజలు కేసీఆర్ వ్యతిరేకంగా తీర్పు చెప్పలే. నాకు తెలిసిన అభివృద్ధి క్రమంలో రాజకీయ వ్యవస్థ అవినీతి పరమైంది. ఎందుకంటే లోక్నీతి సిఎస్డిఎస్ స్టడీ కూడా ఏం చెప్పింది, 70% తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి పాల్పడింది, గత ప్రభుత్వాల కన్నా అవినీతి ఎక్కువైందని భావించారని లోక్నీతి సిఎస్డిఎస్ పోల్ స్టడీ. అందువల్ల విజిబుల్ యాంగర్ ఎక్కడ కనబడదంటే ఎమ్మెల్యేల పైన కనబడ్డది, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల పైన, అంటే అభివృద్ధి ఎజెండాగా గెలవడం అనేది ఉండదు, అవినీతి ఎజెండాగా ఓడిపోవడం అనేది కూడా ఉండదు అనడానికి ఉదాహరణలు ఉన్నాయి. ఎందుకంటే 2019 మీకు గుర్తుండే ఉంటుంది, 2009లో రాజశేఖర రెడ్డి మీద కూడా అవినీతి ఎజెండాగానే విపక్షాలు వెళ్ళాయి, జలయజ్ఞం ధనయజ్ఞం అంటూ వెళ్ళాయి, అయినా రాజశేఖర రెడ్డి గెలిచారు. రాజశేఖర రెడ్డికి బలంగా తగ్గింది. ఈవెన్ 2018లో కూడా కాళేశ్వరం అవినీతి ఎజెండా, అప్పుడు కూడా అప్పుడు సీట్లు పెరిగాయి కేసీఆర్కి. అంటే ఇది ఏ ఒక్క ఫ్యాక్టర్ ఎన్నికలు ప్రభావితం చూపదు. కానీ డెఫినెట్గా ఇప్పుడు మీకు పోల్ స్టడీ కోల్ చేసిన లోక్నీతి సిఎస్డిఎస్ కూడా అవినీతి అనే పర్సెప్షన్ బీఆర్ఎస్ ఓటమికి ఒక ముఖ్యమైన కారణం. అయితే ఆ అవినీతి ఎవరి స్థాయిలో జరిగింది? లోకల్ లీడర్ల, ఎంపీటీసీల, సర్పంచ్ల, ఎమ్మెల్యేల, కేసీఆర్ పైన అనేది రకరకాల లెవెల్లో ఉండొచ్చు, కానీ ఆ పర్సెప్షన్ దెబ్బతీస్తుంది. నాగేశ్వర్ గారు, అవినీతి అనేది జరగకుండా రాజకీయం ఉంటుంది అనుకోవడం, మనం గొంగట్లో అన్నం తింటూ ఎంట్రకలు ఏరుకోవడం. ఎందుకంటే 50 కోట్లు 100 కోట్లు ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో గెలవడానికి ఖర్చులు ఎందుకు పెడతారు? అసలు ప్రజలే డబ్బులు తీసుకుని ఓట్లేదు కాబట్టి అది అసలు ఎజెండానే కాదు. విచిత్రం కదే, ప్రజలు ప్రభుత్వాలు అవినీతికి పాల్పడ్డాయని ఫీల్ అవుతారు, వాళ్ళే డబ్బులు తీసుకొని ఓట్లేస్తారు. కరెక్ట్ అనకూడదు, కానీ ప్రజలు అనే ధైర్యం మనకు చాలా మందికి ఉండదు. కానీ రియాలిటీ కదా, అప్పుడు నీకు 3,000 రూపాయలకు 2,000 రూపాయలు ఇచ్చిన తర్వాత 1,00,000 మందికి ఎంత అవుతుంది? 20 కోట్లు కాదా అవుతుంది? 20 కోట్లు ఏరికెళ్ళి 5 తెచ్చుకోవాలి కదా. లేదు, రేపు మీరు ఒకప్పుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ లాభపడింది అనుకోండి బీఆర్ఎస్ ప్రభుత్వం పైన, రేపు కాంగ్రెస్ పార్టీ మీద అలాంటి అభిప్రాయం పర్సెప్షన్ క్రియేట్ అయితే బీఆర్ఎస్ లాభపడుతుంది. అందువల్ల ఇదేమి ఒక్కరితో ఆగదు కదా ఈ వ్యవస్థ. అక్కడెక్కడో బోత్ నియోజకవర్గంలో ఒక ఆయన ఇందిరమ్మ ఇల్లు ఉండే వ్యక్తి కాంగ్రెస్ అభ్యర్థి, ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అలాంటి వాళ్ళు అవినీతి చేయరేమో, ₹1 కూడా ఖర్చు పెట్టకుండా గెలిచాడు కాబట్టి. అంటే డెఫినెట్గా తరతమ తేడాలు ఉంటాయి మీకు. ఈవెన్ ఈ ఖర్చు పెట్టడంలో కూడా
ఇప్పుడు ఎస్సీ ఎస్టీ రిజర్వ్ సీట్లలో ఖర్చు తక్కువ ఉంటుంది. అవును. మీరే ప్రోగ్రామ్ నడిపారు కదా 100 కోట్ల నియోజకవర్గాలని. కరెక్ట్. సో అందువల్ల అన్ని రకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవును. కానీ ప్రజలు ఓట్లు వేసేటప్పుడు రకరకాల ఫ్యాక్టర్స్ ప్రభావితం చేస్తాయని చెప్పడంలో, కరెక్ట్. అందువల్ల తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం, మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఇదే సిఎస్డిఎస్ పోస్ట్ పోల్ స్టేట్ లోక్నీతిలో కేసీఆర్ పైన ఫుల్లీ సాటిస్ఫైడ్ కూడా 11% వ్యతిరేకంగా ఓటేశారు. అవును. కేసీఆర్ పాలన పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేసిన 100 మందిలో 11 మంది కాంగ్రెస్ కోటేశారు. కేసీఆర్ పాలన బాగుంది, ఎమ్మెల్యేలు బాగాలేరు. ఇంకోటి చెప్తాను, కేసీఆర్ పాలన పైన కాస్తంత కొంతమేర సాటిస్ఫై అయిన వాళ్ళు కూడా 38% కాంగ్రెస్ కోటేశారు. అవును. అంటే విచిత్రం ఏంటంటే ఈసారి ఓటింగు కేసీఆర్ ప్రభుత్వం, ఇప్పుడు కేటీఆర్ చెప్పాడు ఇరిగేషన్ వాటర్ మేము ఇవి చేయలేదా, అవి చేయలేదు ప్రజలు అనలే. అవును. ప్రజలు ఓటు వేయడానికి ఇతర ఫ్యాక్టర్స్ వేరే పనిచేశాయి. రైట్ నాగేశ్వర గారు, మరొక కీలక రంగం చివరికి వచ్చాం. వ్యవసాయ రంగం. చాలా వ్యవసాయ రంగాన్ని పెద్ద ఎత్తున డెవలప్ చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టులే వ్యవసాయ రంగానికి కూడా లింక్ అయి ఉంటాయి కాబట్టి వ్యవసాయ రంగంపై కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కేటీఆర్ చేశారు. అందులో ఆయన మాట్లాడారు, ఒకసారి చూద్దాం. వ్యవసాయ రంగంలో మీకు తెలుసు, మొన్న స్వయంగా ప్రభుత్వమే ఏదో చెప్పబోయి ఆయనతో అబాస్ పాలైంది. 24 గంటల కరెంటు మేము ఇస్తలేము అని చెప్తుంది ప్రభుత్వం. కానీ వాళ్ళు విడుదల చేసిన శ్వేతపత్రంలోనే స్పష్టంగా ఒప్పుకున్నారు. సగటున 19.2 గంటల కరెంట్ ఇచ్చినాము అన్నారు వ్యవసాయానికి. మరి రైతుల కోసం దాదాపు 37,000 కోట్ల రూపాయలు ఉచిత విద్యుత్ కోసం మా ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇది నిరర్థకం అంటారా? ఇది తప్పంటారా? 58.29 లక్షల మంది రైతులకు 2 దఫాలుగా 30,000 కోట్ల రుణమాఫీ చేసింది మా ప్రభుత్వం. 70 లక్షల మంది రైతులకు 73,000 కోట్ల రూపాయలు పెట్టుబడి రూపంలో అందించి వారిలో ఒక ధీమా నింపింది కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. 9 ఏళ్లలో మా ప్రభుత్వం మేము కొనుగోలు చేసింది గింత రైతుల నుంచి. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అప్పులు అంటారు కానీ మరి గింత కొనుగోలు చేసినామనే మాట మాత్రం చెప్పరు. 1,34,000 కోట్ల 768 కోట్ల రూపాయలు విలువ చేసే ధాన్యం కొనుగోలు చేసినాం. ఇతర పంట, ఇదేమో వరి, ఇతర పంటలు దాదాపు 11,500 కోట్లు, జొన్నలు కానీ మా ఆర్మూరు ప్రాంతంలో ఇతర సకాలంలో ఎరువులు ఇచ్చినాం, విత్తనాలు ఇచ్చినాం, రాయితీ కింద 1000 కోట్లు ఇచ్చినాం. వ్యవసాయ యాంత్రీకరణ కోసం దాదాపు 1000 కోట్లు, మైక్రో ఇరిగేషన్ కోసం, డ్రిప్ ఇతరత్రా కోసం 2,236 కోట్లు, పంట నష్టపరిహారం భారతదేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదు, ఎకరానికి 10,000, ఈ దేశంలోనే రికార్డ్ అది ఇచ్చింది కేసీఆర్. దానికోసం 1,794 కోట్లు. ఆనాడు వరి ధాన్యం 2014లో మొత్తం ఉత్పత్తి 68 లక్షల టన్నులు, ఈరోజు 3.5 కోట్ల టన్నులు. ఈ సంపదను దేంతో కొలుస్తారు? ఈ సంపద ఎట్లా కొలుస్తారు? ఈ సంపద ఎట్లా చెప్తారు ప్రజలకి? దయచేసి ఆలోచించాలి. రైట్ నాగేశ్వర గారు, వ్యవసాయ రంగం ముఖ్యంగా వరిధాన్య ఉత్పత్తిలో ఉభయ గోదావరి జిల్లాలతో ధీటుగా ఇక్కడ పండుతుంది. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే అది కొంత అటువంటి ఇండికేషన్స్ వచ్చాయి. కరీంనగర్ జిల్లా లాంటి ప్రాంతంలో అప్పుడు కూడా పండింది. ఓవరాల్గా చూసుకున్నప్పుడు సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాల నుంచి ఇప్పుడు 2.68 కోట్ల ఎకరాలకు పెరిగింది. అంటే దాదాపు డబుల్ అయింది సాగు విస్తీర్ణం వాళ్ళు చెప్పిన లెక్కల్లో. అదేవిధంగా వరిధాన్య ఉత్పత్తి 68 లక్షల టన్నులు 2014లో ఉంటే 350 లక్షల టన్నులు, చాలా 5 రెట్లు పెరిగింది దాదాపుగా. అది వ్యవసాయ రంగంలో ఈవెన్ ఆల్ ఇండియా సగటు కన్నా బ్రహ్మాండమైన వృద్ధి సాధించారని మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వ పుస్తకమే. అవును, నేను చెప్పేది కాదు. విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వమే, అది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు నాగేశ్వర్ గారు, అది బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రగతిని కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసింది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం నివేదికే కదా. అవును, నేను అంటున్నది అదే, బీఆర్ఎస్ పాలన గురించి కాంగ్రెస్ ప్రభుత్వం నివేదిక. నా పాయింట్ అది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 10 రోజులుగా ఎందుకంటే నివేదిక వాళ్ళది ఎట్లా ఉండదు కదా. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పుడు కేటీఆర్ శ్వేతపత్రంలో ఏం చెప్పాడన్నది పొలిటికల్లీ కంటెస్టేషన్ ఉంటుంది. ఒక కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకోరు, బీఆర్ఎస్ లో పడుతుంది. నేను ఐఎమ్ కోటింగ్ ది డాక్యుమెంట్ ఆఫ్ ది ప్రజెంట్ గవర్నమెంట్ అబౌట్ బీఆర్ఎస్ గవర్నమెంట్. విచిత్రం ఏంటంటే ఇక్కడ వీళ్ళు వచ్చి 10 రోజులు అయింది కదా. నాగేశ్వర్ గారు, ఇది కూడా వైట్ పేపర్ కన్నా ముందు రిలీజ్. తెలంగాణ ఎకానమీలో ఈ గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఘనతను కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది, శ్వేతపత్రంలో తప్పులనే ఎగ్జాక్ట్లీ. ఇది ఎప్పుడు బిఫోర్ వైట్ పేపర్. అవును, బిఫోర్ వైట్ పేపర్ కన్నా ముందు బట్టి విక్రమార్క రిలీజ్ చేసిన పుస్తకం ఇది. అవును. సో ఈ పుస్తకంలోనే ఒప్పుకున్నారు కదా అగ్రికల్చర్. మనం నేనెట్లా కాదంట. సో ఈ పుస్తకంలోనే అగ్రికల్చర్ గ్రోత్ రేట్ తెలంగాణలో 45.8% ఆఫ్ ద పాపులేషన్ వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారు. వీరిలో గ్రాస్ వాల్యూ అడిషన్ ఇంతకుముందు నేను చెప్పినట్లు అగ్రికల్చర్లో రికార్డు స్థాయిలో ఉంది అనేది ప్రస్తుత ప్రభుత్వం కూడా అంగీకరించే లెక్కే.
దానిలో డిస్ప్యూట్ లేదు. అవును. అయితే మళ్ళీ ఇంట్రెస్టింగ్ ఇంకో పాయింట్ చెప్తాను. లోక్నీతి సిఎస్డిఎస్ పోల్ స్టడీలో ఫార్మర్స్ మెజారిటీ కాంగ్రెస్ కేశారు. విచిత్రం అదే, ఎందుకు వేశారు? దానికి రీజనింగ్ ఏంటి అంటే పెట్టుబడి సాయం ఇచ్చాము మేము అని చెప్పారు కేటీఆర్, కరెక్ట్ అది. కానీ అక్కడే ప్రాబ్లం వచ్చింది. ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? నేను కూడా ఫీల్డ్ లెవెల్ వెళ్ళి స్టడీ చేశాను. 2 ఎకరాలు ఉన్న పేద రైతు ఇంకో 3 ఎకరాలు కౌలు తీసుకొని వ్యవసాయం చేస్తాడు. ఈ 2 ఎకరాలు ఉన్న పేద రైతు కొమ్ము 20,000 వస్తున్నాయి. ఆ 3 ఎకరాలు కౌలు తీసుకుంటే వాడికి 20 ఎకరాలు ఉంటాయి. యాక్చువల్గా వాళ్ళకు 20 ఎకరాలు 2 లక్షలు వస్తున్నాయి. అంటే నాకోమో నేను కష్టపడుతున్నానుకోమో 20,000 వస్తే ఏ కష్టం చేయడానికి 2 లక్షలు వస్తాయా అని ఫీలింగ్ ఎక్కువైంది. అది ప్రధానంగా దెబ్బతీసింది రైతు బంధు. మీకు రైతు బంధు యొక్క ఫాల్టీ ఇంప్లిమెంటేషన్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు పట్టడానికి కారణమైంది. మీరు రైతుల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ గెలిచింది కదా క్లియర్గా. మీకు ఎందుకంటే ఆ రీజన్. ఇక రుణమాఫీ డబ్బులు ఖర్చు పెట్టిన నిజం, కానీ ఒక్కసారిగా రుణమాఫీ చేయాల్సి ఉండే. వీళ్ళు విడతల వారీగా చేసే వరకు వడ్డీ మాఫీ అయింది, రుణమాఫీ కాలే. ఇప్పుడు రుణమాఫీ ఒకవేళ ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ చెప్పిన ప్రకారం 2 లక్షల కోట్లు ఒక్కసారి చేస్తే ఒక బడ్జెట్ మొత్తం అటే వెళ్ళిపోతుంది. లేక దానికో పద్ధతి ఉంది. నేను రేవంత్ రెడ్డిని ఇదే క్వశ్చన్ అడిగాను. అడిగితే ఆయన చెప్పింది అది ఇంప్లిమెంట్ ఇప్పుడు చేస్తలేదు, చూడాలి, చూడకపోతే అడుగుదాం. ఏమన్నాడంటే మేము ఒకటేసారి కడతామని అనలేదు. అవును, మేము ఏమంటున్నాం, రైతులకు ఒక 30,000 కోట్ల అప్పు ఉంది. ఈ 30,000 కోట్ల అప్పు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాకు ట్రాన్స్ఫర్ చేస్తాం. చేసి బ్యాంకు దగ్గర మేము అప్పు తీసుకుంటాం. బ్యాంకు వాళ్ళు మాకు ఈఎంఐ చొప్పున ఇంకో నెలకు సంవత్సరానికి ఒక 3,000 కోట్లు 5,000 కోట్లు నెక్స్ట్ 6 ఏళ్ళు 5 ఏళ్ళలో కట్టుకుంటాం. అసలే అప్పుల పాలై దివాలా తీసిన రాష్ట్రానికి మళ్ళీ అప్పులు అదే జరుగుతుంది. ఇవ్వవు కదా. అంటే అది ఆ ప్రాబ్లం లేదు. బ్యాంకులు ప్రభుత్వానికి అప్పు ఇవ్వడంలో ముందుంటాయి. ఎందుకంటే ప్రభుత్వం మించిన రిలయబుల్ కస్టమర్ ఎవరు లేడు. కానీ ఇప్పటికే 30,000 కోట్లు వడ్డీయే కడుతున్నారు. వడ్డీ కడతారు. దానికి ఇప్పుడు ఎన్ని అప్పులు ఇస్తలేరు. ఇప్పుడు మీరు అప్పుల ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ రుణమాఫీ కార్పొరేషన్ పెడితే వీరు కూడా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్సే చేయాలి. ఇంకో మార్గమే లేదు. బడ్జెట్లకి ఇవ్వాలి. అందుకే అడుగుతున్నది. మీరు అడగాల్సింది ఏంటంటే, అందుకే అడగాలి ఈ ప్రభుత్వాన్ని. అయ్యా గతం గురించి చెప్పారు సంతోషం, వైట్ పేపర్, ఫ్యూచర్ గురించి చెప్పండి అని అనాలి. మీరు వాట్ ఈస్ యువర్ ఎకనామిక్ రోడ్ మ్యాప్? నాగేశ్వర్ గారు, ఇప్పుడు ప్రభుత్వ అప్పులను ప్రశ్నిస్తున్న ఈ ప్రభుత్వం రేపు ప్రజల అప్పులను ప్రభుత్వంలోకి తీసుకుంటే మళ్ళీ అప్పే కదా, అది కూడా పెరుగుతుంది కదా. పెరగకపోతే ఎట్లా రుణమాఫీ ఎట్లా జరుగుతుంది? అవును, ఎలా సాధ్యం? దానికి తగ్గట్టుగా ఎకనామిక్ గ్రోత్ కావాలి. సొల్యూషన్ ఏంటి? నీకు గత ప్రభుత్వం కన్నా ఎక్స్పెండిచర్ పెరుగుతుంది తప్ప ఈ ప్రభుత్వం తగ్గదు. అవును, ఎందుకంటే గత ప్రభుత్వం కన్నా ఎక్కువ హామీలు ఇచ్చారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఇంకా ఎక్కువ పెరిగింది. ఎందుకంటే వీళ్ళు 15,000 అంటే వాళ్ళు 16,000 అన్నారు. సో అన్ని ఎక్కువ అన్నారు వాళ్ళు. అందువల్ల ఖచ్చితంగా పెరగాలి. దానికి సొల్యూషన్ ఏంటి? తెలంగాణ ఎకానమీ ఇప్పుడున్న పెరుగుదల రేటు కన్నా అనేక రేట్లు పెరగాలి. అంటే ప్రభుత్వానికి ఇప్పుడు వస్తున్న ఆదాయం కన్నా ఎక్కువ ఆదాయం రావాలి. ఇన్నోవేటివ్ గా ప్రభుత్వ ఖర్చు దుబారా ఖర్చు తగ్గిస్తామన్నది తగ్గాలి. సో అనేక ఫ్యాక్టర్స్ లో ఒక క్రియేటివ్ గా ఒరిజినల్ ఐడియాస్ తో తెలంగాణ ఎకానమీని కొత్త పుంతలు తొక్కిస్తే తప్ప 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మనం కూర్చొని ఇదే మాట్లాడుకుంటాం. నాగేశ్వర్ గారు, ఇవన్నీ ఇప్పుడు మనం చర్చించిన రంగాలన్నీ ఇవన్నీ ఒక ఎత్తు. వీటి మీద పెట్టిన పెట్టుబడి కానీ వీటి మీద పెట్టిన ఖర్చు కానీ దాంతో ఎంతో కొంత ప్రభుత్వానికి ఆదాయం వచ్చేదో లేకుంటే ప్రజలకు ఆదాయం వచ్చేదో వాటెవర్ ఏదో కొంత జరిగింది. కానీ ఇది ఏది జరగని ఏదైతే మనం ఇప్పుడు చర్చిస్తున్నామో హామీలు, ఉచితాలు ముఖ్యంగా దాని మీదనే దాదాపు 2,86,000 కోట్లు ఖర్చు చేశారు. అంటే ఉచితంగా ఇంటింటికి పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, వాటెవర్, ఎస్సీ సంక్షేమం, బీసీ సంక్షేమం, అందులో కొంత ఆ కుటుంబాలు బాగుపడ్డప్పటికీ దాని నుంచి ప్రభుత్వానికి మళ్ళీ తిరిగి వచ్చేదే ఉండదు. అలాంటి దానిపై కూడా కేటీఆర్ మాట్లాడారు. ఒకసారి చూసాక మాట్లాడదాం మనం. మరి ఆసరా పెన్షన్లు మీరు దిగిపోయినాడు 27 లక్షల మందికి ఇచ్చేది మీరు పెన్షన్లు, అది 200 రూపాయలు. మేము 19 లక్షల మందికి అదనంగా పెన్షన్లు ఇచ్చినాం. మొత్తంగా 61,000 కోట్ల పెన్షన్లు. ఆడపిల్లల పెళ్లి చేయాలంటే ఇబ్బంది. ఆడపిల్లల పెళ్లి అంటేనే అప్పులపాలైపోయే పరిస్థితి. అట్లాంటిది 12 లక్షల మంది ఆడబిడ్డల పెళ్లిళ్ళు చేసిన ప్రభుత్వం మా ప్రభుత్వం. 11,743 కోట్లు ఖర్చు పెట్టినాం. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి నుంచి సర్కారు దవాఖానకి పోతా అనే పరిస్థితి తీసుకొచ్చి కేసీఆర్ కిట్లు ఇచ్చి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పెంచినాం. మొత్తంగా 1,500 కోట్లు ఖర్చు పెట్టాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని అణగారిన వర్గాల సంక్షేమం కోసం 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఇది ఏది కనబడలేదు. మీరు మొన్న చెప్పిన శ్వేతపత్రంలో ఇదేది చెప్పరు. మీరు దళితుల కోసం పెట్టిన 92,640 కోట్లు చెప్పరు. ఎస్టీల కోసం పెట్టిన 43,936 కోట్లు చెప్పరు.
బీసీల కోసం పెట్టిన 45,000 కోట్లు చెప్పరు, మైనారిటీల కోసం ఖర్చు పెట్టిన 9,166 కోట్లు చెప్పరు, వికలాంగుల కోసం ఖర్చు పెట్టిన 10,300 కోట్లు లేదు. అదేవిధంగా ఇతర చేనేతల కోసం, ఇంకా రజకుల కోసం, నాయి బ్రాహ్మణుల కోసం చేసిన ఖర్చు గురించి రేఖా మాత్రం కూడా ప్రస్తావన లేదు. రైట్ నాగేశ్వర్ గారు, ఇప్పుడు ఈ సంక్షేమం ఎందుకు ఉండదంటే దట్ ఈస్ ద వైట్ పేపర్ ఆన్ స్టేట్ ఫైనాన్సెస్. గత ప్రభుత్వ ఎక్స్పెండిచర్ పైన వైట్ పేపర్ కాదు అది. వీళ్ళు చేసిన అభివృద్ధి గురించి కేటీఆర్ చెప్పారు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, అప్పుల గురించి వాళ్ళు చెప్పారు అంతే. అది కాదు, ఆ డాక్యుమెంట్ పేరే తెలంగాణ స్టేట్. అది చెప్పారు. నేను అడుగుతుంది ఇప్పుడు కేటీఆర్ చెప్పిన దాంట్లో ఈ సంక్షేమం కోసం ఇప్పుడు 6 గ్యారెంటీలకు 2,86,000 వాళ్ళు పెడితే వీళ్ళు 5 లక్షల కోట్ల అయ్యేటట్టుంది 5 ఏళ్ళ. అనుమానం లేదు, పెరుగుతుంది కదా. ఎందుకు ఇప్పుడు ఉచిత రవాణా అంతమంది లేదు. అవును, మహిళలకు ఉచిత రవాణా 2,500 వచ్చింది. రోజుకు 7 కోట్ల నష్టం ఆర్టీసీకి. అది ఎడుకలు వస్తే డబ్బులు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు 10,000 నుంచి పెరగబోతోంది. వీళ్ళు కౌలుదారులకు వ్యవసాయ కూలీలు కూడా ఇస్తామన్నారు 12,000 రూపాయలు. ఇవన్నీ అదనపు ప్రభుత్వం రైతు బంధు 70,000 కోట్లు ఖర్చు పెట్టి కూడా ఓడిపోయింది అక్కడే. కౌలుదారులకు ఇవ్వలే. మీకు కళ్యాణ లక్ష్మి ఉంది, 11,700 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ మరి ఎక్కడ విమర్శ వచ్చింది? అసలు ఆ ₹1,00,000 కళ్యాణ లక్ష్మి రావాలంటే ఇక్కడ లోకల్ లీడర్ 10,000 తీసుకున్నాడు. దళిత బంధుకు కూడా డబ్బులు తీసుకున్నాడు. అదే కదా ముంచింది. ఇప్పుడు కేటీఆర్ చెప్పింది 11,700 కోట్లు ఖర్చు పెట్టినాం, నిజమది. కానీ దాని కొరకు సామాన్య ప్రజలు టీఆర్ఎస్ కార్యకర్తలకో నాయకులకో 1,100 కోట్లు ఇచ్చిండ్రు. ఇది ముంచింది. అది దాని ప్రభావం లేకుండా చేసింది. అది సరి చేసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. అందుకే అర్థం కావాల్సింది ఏంటంటే సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాదు, అవి అమలు చేసేటప్పుడు అవినీతి జరిగితే ప్రజలు మామూలుగా క్షమించరు. ఇప్పుడు అది ఈవెన్ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అది కీలకమవుతుంది రేపు. సో రేపు పెన్షన్లు ఇలా ఏ పథకమైనా మీకు పెన్షన్ల మీద చాలా సానుకూలత. మీకు ఈ సంక్షేమ పథకాలే లేకపోతే బీఆర్ఎస్కు 37% ఓటింగ్ వచ్చేది కాదు. బీఆర్ఎస్కే మామూలు ఓటింగ్ వచ్చిందా? కాంగ్రెస్ కన్నా 2% తక్కువ. అందువల్ల సంక్షేమ పథకాలు బలమైన ఓటింగ్ నిలబెట్టుకోవడానికి బీఆర్ఎస్ ఉపయోగపడింది, అనుమానం లేదు. కానీ ఎక్కడ సమస్య వచ్చింది? ఇప్పుడు కేసీఆర్ కిట్ల వల్ల ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పెరిగాయి, డౌటే లేదు. కానీ శిశు మరణాల రేట్లో మన తెలంగాణ ర్యాంక్ 5 పాయింట్లు పడిపోయినాయి. నేషనల్ ఫ్యామిలీ సర్వే చూడండి. ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్ పెట్టారు, దట్ ఇస్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్. కానీ విద్యారంగం నెగ్లెక్ట్ గురైంది. ఎంత నెగ్లెక్ట్ గురైంది అంటే మీకు 33 జిల్లాల్లో డిఈఓ లేరు, డిప్యూటీ డిఈఓలు లేరు, ఎంఆర్ఓ లేరు. అసలు తెలంగాణలో 17 మంది ఎంఆర్ఓ పోస్టులు ఉన్నాయి. అంటే ఇది విద్యా వ్యవస్థ కంప్లీట్గా పోయింది. మీరు రెసిడెన్షియల్ స్కూల్ పెట్టారు, అన్ఫార్చునేట్లీ KG to PG అమలు కాలే. మీకు కొన్ని విషయాల్లో జరిగిన కృషి, కొన్ని విషయాల్లో జరగని కృషిని ఎఫెక్ట్ అయింది. నాకు ఇప్పటికి గుర్తు 2015లో టీన్యూస్లో ఒక ప్రోగ్రాంలో కేసీఆర్ మాట్లాడుతున్నప్పుడు నన్ను క్వశ్చన్ ఏమంటే అడిగినప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారంటే, నాగేశ్వర గారు అని నన్ను మెచ్చుకుంటూ కూడా నన్ను పొగుడుతూ కూడా ఏమన్నారంటే, మేము త్వరలో KG to PG ఉచిత విద్యుత్ పైన సదస్సు పెట్టబోతున్నాం, దానికి మీరు కూడా రావాలి, మీ సలహాలు కూడా ఇవ్వాలన్నారు 2015లో. 2023 వరకు అట్లాంటిది ఏం జరగలేదు. అదే మీలాంటి వాళ్ళ సలహాలు కాకుండా వేరే ఎవరి సలహాలు తీసుకున్నారు, జరగలే. అందుకే దెబ్బతిన్నారు. నాలాంటి వాళ్ళ సలహాలు తీసుకోకపోయిన ఇబ్బంది ఏం లేదు. నా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళే నా సలహాలు ఎక్కువ తీసుకుంటారు, నాకు తెలుసు. అది ఒక ప్రభుత్వం కేసీఆర్ గారు కూడా ఇప్పుడు మీరు తీసుకునే ఛాన్స్ ఉంది ఫైనల్ గా. ఆ ప్రాబ్లం. కానీ ఫండమెంటల్ పాయింట్ ఏదంటే, నేను కౌన్సిల్ అడిగినా కూడా KG to PG పైన పెద్ద సమావేశం పెడతామన్నారు, ఇంతవరకు లేదు. అందువల్ల ఏ రంగంలో ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్ పెట్టిన పాయింట్ మాత్రం కేటీఆర్ చెప్తారు, అది నిజం కూడా, దాంట్లో డౌటే లేదు. కానీ జరిగింది ఏంటి? మిగతా స్కూల్ నెగ్లెక్ట్ గురైంది. విద్యారంగంలో క్వాలిటీ ఆఫ్ లెర్నింగ్ ఇవాళ మనకు పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ అని కేంద్ర ప్రభుత్వ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అండ్ ఎడ్యుకేషన్ ప్రకారం తెలంగాణ ఇస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ లెర్నింగ్. వీటిని అడ్రస్ చేయకపోవడం వల్ల ఆ పెట్టిన రెసిడెన్షియల్ స్కూల్ ప్రయోజనం రాలేకపోయింది. అంటే నాగేశ్వర్ గారు, మీరు చెప్తున్న ప్రకారం విద్యారంగం కానీ వైద్య రంగం కానీ ఇంకా దిగిపోయింది, దిగజారింది అనేది మనం అంటున్న మాట, ఏవో ఇండెక్స్లు ఏవో సర్వేలు చెప్తున్న మాట. అయితే నిజంగా కొంత డెవలప్ చేస్తున్నా కూడా ఎందుకు దిగజారిపోయినట్లు కనిపిస్తుంది? అది బడ్జెట్ ఒకటే కాదు, మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు. బడ్జెట్ ఒకటే కాదు, సమస్య ఏమవుతుంది? ఇవాళ విద్యా వ్యవస్థ ఉంది. ఉదాహరణకు అరే ఆడ 10 మంది టీచర్లు ఉంటారు, 30 మంది పిల్లలు ఉంటారు. మరోవైపు ఏమో స్కూల్ టీచర్ సబ్జెక్ట్ టీచర్లు ఉంటారు. దీన్ని చేయాల్సింది ఏంటి? రేషనలైజేషన్ చేసి ఎక్కువ టీచర్లను అటు పంపాలి. 2 ఏళ్ళుగా అది లేనేలేదు.
మరి దీన్ని ఎవరు ఆపిన? డబ్బు ఖర్చు లేదు కదా. కరెక్ట్. నాకు చెప్పండి, మీరు డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషను, సెక్రటరీ స్కూల్ ఎడ్యుకేషను గత ప్రభుత్వంలో విద్యామంత్రి, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇప్పుడే అడగలేము, కొన్ని రోజులు అయినా అడుగుదాం. వాళ్ళ ముగ్గురు దగ్గర మైక్ పెట్టి లాస్ట్ 5 years లో మీరు ఎన్ని స్కూల్ తిరిగారు అడగండి. తిరగదు వాళ్ళు. తిరగారు. మరి ఎట్లా మరి విద్యావ్యవస్థ ఛాలెంజ్ చేస్తే ఇదే బడ్జెట్ తోని ఒక 1 year లో తెలంగాణలో ఉన్న పాఠశాలలు అద్భుతంగా మార్చచ్చు. నో మనీ రిక్వైర్డ్. దానికి కావాల్సిన కమిట్మెంట్, చిత్తశుద్ధి. దానికి ఒక వ్యవస్థను క్రియేట్ చేయాలి. ఇప్పుడు సూపర్వైజరీ వ్యవస్థ విద్యారంగంలో మొత్తం పోయింది. అవును, కరెక్ట్. మొత్తం పోయినాక ఎవడు పట్టించుకుంటాడు స్కూళ్ళను? ప్రైవేట్ స్కూల్లో వచ్చేసాయి కదా అని ప్రభుత్వ స్కూళ్ళను వదిలేసారు. ప్రభుత్వం డబ్బు ఖర్చు పెడుతూ, ఇప్పుడు 1000 కోట్లు ఖర్చు పెడుతూ దాని రిజల్ట్ రానప్పుడు నష్టపోయేది ప్రభుత్వమే కదా. నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అదే చెప్తున్నా. మీరు ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ పెడతామన్నారు. అవును, రేపు పెట్టకపోతే మిమ్మల్ని కూడా అడుగుతారు. ఖచ్చితంగా అడుగుతారు. నాగేశ్వర గారు, ఫైనల్గా ఈ 10 ఏళ్లలో ఒక 5 విప్లవాలు తెలంగాణలో ప్రత్యేకించి ఒక 5 విప్లవాలను తెచ్చాం మేము, ఆ విప్లవాత్మక మార్పులు 5 రంగాల్లో వచ్చాయి అని కేటీఆర్ చెప్పారు. ఏ రంగాలు ఒకసారి చూద్దాం, ఫైనల్గా కంక్లూడ్ చేద్దాం. అటు పాడితో పాటు, పంటతో పాటు ఇటు పాడి వ్యవసాయ అనుబంధ రంగాలు కూడా అద్భుతంగా పురోగమించినాయి. మా ముదిరాజ్ సోదరులు, మా గంగపుత్ర సోదరులు ప్రభుత్వం తీసుకున్న ఒక్క చర్య వల్ల మేము ఖర్చు పెట్టింది దాదాపు 433 కోట్లు. 2014లో ఆనాడు 2.68 lakh tons ఉండేది మొత్తం ఫిషరీస్. ఇవాళ భారతదేశంలో నెంబర్ 1 స్టేట్ ఇన్ ఇన్లాండ్ ఫిషరీస్ తెలంగాణ. నెంబర్ 1 స్టేట్. ఎందుకు? 433 కోట్లు ఖర్చు చేసినాం. దాదాపు 5 కోట్ల చేప పిల్లలు, 500 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేస్తే దానివల్ల మేము సృష్టించిన సంపద 30,000 కోట్లు. ఇది ఎందుకు చెప్పలే మీరు ఇచ్చిన శ్వేతపత్రంలో? అందుకే నేను అంటున్నా, ఈ శ్వేతపత్రం మా మత్స్యకారులైన ముదిరాజ్ సోదరులు, మా గంగపుత్ర సోదరులు వాళ్ళు సృష్టించిన రాష్ట్ర సంపద. ఇగో మా గొల్ల కుర్మ సోదరులు, మా యాదవ సోదరులు, కుర్మ సోదరులు, వాళ్ళకు మేము ఒక చిన్న కార్యక్రమం తీసుకొని ఎన్సిడిఎస్ ద్వారా మేము ఒక జీవ సంపద పెంచే ప్రయత్నం చేస్తే, గొర్రెల పంపిణీ చేస్తే, దానివల్ల వాళ్ళు సృష్టించింది, గులాబీ విప్లవం ద్వారా సృష్టించింది 15,000 కోట్ల సంపద. మా యాదవ సోదరులు, మా కుర్మ సోదరులు దీన్ని ఎందుకు చూపెట్టారు మీ శ్వేతపత్రంలో? ఇగో మా రైతులు సృష్టించిన సంపద 68 లక్షల టన్నుల నుంచి 3.5 కోట్ల టన్నులకు చేరింది. మా పాడి రైతులు సృష్టించిన సంపద 4.2 మిలియన్ టన్నుల నుంచి మరి ఈరోజు 5.8 మిలియన్ టన్నులకు పెరిగింది. మీకు చేతనైతే ఈ పని చేయండి. 2014లో ఆనాడు 27,000 ఎకరాల్లో ఉండేది మరి ఆయిల్ పామ్. మేము దిగిపోయే నాటికి మొన్న 2 లక్షల ఎకరాలకు తీసుకొని పోయినాం. మేము టార్గెట్ పెట్టుకున్నాం 2025 కల్లా 20 లక్షల ఎకరాలకు తీసుకొని పోవాలా ఆయిల్ పామ్ అని చెప్పి. దమ్ముంటే చేత అయితే ఇగో ఈ పని చేయండి, చేసి రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి అండగా నిలబడండి. ఇన్ని పనులు చేసిన ప్రభుత్వాన్ని నిందిస్తూ ఈ సంపద సృష్టిని ప్రస్తావించకుండా ఏ డొల్ల రాజకీయం అయితే మీరు చేసినారో అది తప్పు అనేది రాష్ట్ర ప్రజలకి ఈ శ్వేతపత్రం ద్వారా నేను వివరించే ప్రయత్నం చేస్తాను. రైట్. నాగేశ్వర్ గారు, మొత్తానికి అంటే కేటీఆర్ చెప్తుంది ఏంటంటే శ్వేతపత్రంలో ఇవన్నీ లేవంటే ఆయన ఉద్దేశం ఏంటంటే అప్పులు చేశారు అని చెప్పడానికే అసెంబ్లీని వాడుకున్నారు. విద్యుత్ రంగం అప్పులపాలైంది, సాగునీటి రంగం అప్పులపాలైంది, ఇంకేదో అప్పులపాలు, మొత్తం అప్పులనే. మేము 50 లక్షల కోట్ల ఆస్తులు లేదా సంపద సృష్టించాము. ఈ రకంగా అన్ని రకాలుగా ఇప్పుడు ఇలా హరిత విప్లవం కింద ధాన్యం ఉత్పత్తులు చాలా పెద్ద ఎత్తున 68 లక్షల టన్నుల నుంచి 3.5 కోట్ల టన్నులకు పెరిగింది. అదేవిధంగా గొర్రెల సంఖ్య 12.8 మిలియన్లు ఉన్నది, ఇప్పుడు 19.1 మిలియన్కి చేరింది తెలంగాణ వచ్చాక. శ్వేత విప్లవం పాల ఉత్పత్తి 4.2 మిలియన్ టన్నుల నుంచి 5.8 మిలియన్ టన్నులకు పెరిగింది. ఆయిల్ ఫామ్ నీలి విప్లవం 2.68 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి ఉంటే ఇప్పుడు అది 4 లక్షలకు, దాదాపు 4 లక్షల టన్నులకు పెరిగింది. ఇన్ని చేశాం కాబట్టి అప్పులు సాధారణంగా పెరిగాయి అనేది ఆయన చెప్పుకునే మాట. దాంట్లో డిస్ప్యూట్ లేదు కదా. ఇప్పుడు వాళ్ళు కూడా ఎవరు, ఇప్పుడు నేను అదే చెప్తాను, మళ్ళీ ఈ డాక్యుమెంటే కాదు, తెలంగాణ ఎట్ గ్లాన్స్ అని ఇంకో ఇట్లాంటి డాక్యుమెంటే, బట్టి విక్రమార్క రిలీజ్ చేసిన ఇంకో డాక్యుమెంట్ ఉంది. అది కూడా ఈ రెండు ఈ ప్రభుత్వ హయాంలో విడుదలైన డాక్యుమెంట్లే. అంతకు ముందు ప్రభుత్వ హయాంలో కూడా అది కాదు. అంటే కేటీఆర్ చెప్తుంది ఏంటంటే మేము ఇన్ని చేశాం కాబట్టి ఆటోమేటిక్గా అప్పులు చేసాం మొత్తం అన్యాయం అయిపోయింది, అవినీతి అయిపోయింది, దివాలా తీసింది, ఇలాంటి ప్రచారం కరెక్ట్ కాదు అనేది కేటీఆర్ చెప్తున్నమాట. మీరేమంటారు? అది అంటే అప్పుల మాట నిజం, ఆస్తుల మాట నిజం, సంపద సృష్టి నిజం, అభివృద్ధి అసమానతలు నిజం. అందువల్ల కేటీఆర్ చెప్పింది నిజం, శ్వేతపత్రం నిజం. ఎవరి పాటు వాళ్ళు చెప్పుకున్నారు. ఇప్పుడు గ్లాస్ ఫుల్ సగం నీళ్ళు ఉంటాయి, వారు ఏమంటారు సగం ఫుల్, సగం నీళ్ళు ఉన్నాయంటారు, ఇంకొక సగం ఖాళీ ఉన్నది. అందులో డౌట్ ఏముంది? సో అల్టిమేట్ గా సగం నీళ్ళున్నందుకు సంతృప్తి ప్రజలు పడాలా,
సగం ఖాళీ ఉన్నందుకు బాధపడాలనేది ప్రజలు నేర్చుకుంటారు. తెలుసుకోవాలి. అది అక్కడే మీకు ఎక్స్పెక్టేషన్ వర్సెస్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అంటే ప్రజలు ఏమి కోరుకున్నారు, ప్రజలు గ్లాసు నిండా నీళ్లుంటాయి బీఆర్ఎస్ పాలనలను కోరుకొని ఉంటే సగం ఖాళీ ఉన్నందుకు శిక్షిస్తారు. ప్రజలు కనుక సగం నీళ్లున్నా సరిపోతుంది మాకు, ఈ ప్రభుత్వాలను కోరుకొని ఉంటే ఈ ప్రభుత్వాన్ని గెలిపిస్తారు. ఆ కోరుకున్న 37% మంది ఓట్లేశారు, కోరుకున్న 39% మంది వ్యతిరేకంగా ఓట్లేశారు. సమస్య ఎక్కడ అయితే లాస్ట్లో ఇక్కడ ఒకటి ఇంట్రెస్టింగ్ పాయింట్ కేటీఆర్ చెప్పిందని అప్రిషియేట్ చేయాలి. ఆయన ఒక ఛాలెంజ్ విసిరాడు, అయ్యా మీరు సంపద సృష్టించండి అని. నిజంగా రాజకీయ పార్టీలు పోటీ పడాల్సింది అక్కడ. ఇప్పుడు ప్రతిపక్షం బలంగా ఉండి తెలంగాణ సమాజానికి చేయగలిగే ఒక గొప్ప పని ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని నిలదీయడం. అయ్యా మీరు హామీలు ఇచ్చారు, ఏం చేస్తారు చెప్పండి. మీరు హామీలు ఒకటే కాదు, పథకాలు ఒకటే కాదు, తెలంగాణ అభివృద్ధిని అనేక రేట్లు ఎలా వేగిరపరుస్తారు, తెలంగాణ ఎకానమీని ఎలా డెవలప్ చేస్తారు, ఎంప్లాయ్మెంట్ ఎలా క్రియేట్ చేస్తారు, తెలంగాణలో విద్యా వైద్యాన్ని ఎలా మారుస్తారు, ఇది ప్రతిపక్షం అడగాల్సిన మాట. మీరు కరెక్ట్. ఈ ప్రశ్న ప్రతిపక్షం అడిగినా ప్రజలు అడిగినా అప్పుల పాలైన రాష్ట్రాన్ని మేము ఏమీ చేయలేమని చేతులు ఎత్తేసే ప్రయత్నం చేస్తుంది అధికార పక్షం అనేది కూడా విమర్శ. అలా చేస్తే అధికార పార్టీని ప్రజలు క్షమించరు, అలా చెయ్యమని వాళ్ళు అంటున్నారు. అంటే మేమేదో మా బాధ్యత నుంచి విరమించుకోవటానికి ఇవన్నీ చెప్పడం లేదు, ఇవన్నీ ఉన్నా మేము కష్టపడి మా బాధ్యత నిర్వర్తిస్తాం అన్నామని అంటున్నారు. లెటర్స్ ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి వచ్చి 17 రోజులు అయింది. 17 డేస్లో మనము అబాండాలు వేయలేము, ఆరోపణలు చేయకూడదు. చేస్తానికి మనం ఏం ప్రతిపక్షం కాదు, మనం ప్రజల పక్షం. అందువల్ల ఇప్పుడైతే అయ్యా మీరు చెప్తున్నారు కదా ఈ పరిస్థితులు లేవని మీరు ఊహించారా? మీకు కూడా తెలుసు, అందరూ తెలుసు కదా, ముందే తెలుసు కదా హామీ. అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముందున్నది ఇది కాదు. గత ప్రభుత్వం బాగా చేస్తే మీకెందుకు ఓట్లేసి గెలిపిస్తారు? గత ప్రభుత్వం పైన 100% సాటిస్ఫాక్షన్ ఉంటే మీకు ఓట్లేయరు. మీరు గెలిచిందే ఆ అసంతృప్తి నుంచి. ఆ అసంతృప్తి ఉంది కదా అని మీరు చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. అందువల్ల అది ప్రజలు క్షమించరు. ప్రజలు మిమ్మల్ని కోరేది ఏంటంటే మీ నుంచి ఎక్స్పెక్టేషన్ ప్రకారం పనిచేయండి. తెలంగాణ ఎకానమీని అనేక రేట్లు పెంచండి, తెలంగాణలో ఎంప్లాయ్మెంట్ అపార్ట్మెంట్ అనేక రేట్లు పెంచండి, తెలంగాణకు ఒక నూతన అభివృద్ధి నమూనా ఇవ్వండి, ఒక న్యూ డెవలప్మెంట్ మోడల్ ఇవ్వండి. గత ప్రభుత్వం 10 రూపాయలు ఇస్తే నేను 12 రూపాయలు పంచుతా, ఇది కాదు. సంక్షేమ పథకాలు అనేది ఏ ప్రభుత్వ క్రియేటివిటీ కాదు, ఇన్కమ్ జనరేషన్ అనేది కావాలి. సంక్షేమ పథకాలే అమలు చేయడానికి ముఖ్యమంత్రులు అవసరం లేదు, క్లర్క్ బటన్ నొక్కితే పోతుంది. వీళ్ళు ఎందుకంటే రైతు బంధు పడటానికి. అందువల్ల మీరు గవర్నెన్స్ ఇంప్రూవ్ చేయండి, ఎకానమీని ఇంప్రూవ్ చేయండి, ప్రభుత్వం పెట్టిన ప్రతి పైసాకు నాణ్యత కలిగిన పాలన ఇవ్వండి. మీరు ప్రజల జీవన ప్రమాణాల్లో మీరు ఒక రెవల్యూషనరీ చేంజ్ తేండి. ఆ క్రియేటివిటీని మీరు చూపెడితే మీకు వచ్చిన ఒక అద్భుత అవకాశం 10 ఏళ్ల తర్వాత మీరు దాన్ని ఉపయోగించుకుంటారు. కాదనుకుంటే మళ్ళీ ప్రజలు మీకు వ్యతిరేకంగా కూడా తీర్పు చెప్తారు. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వ శ్వేతపత్రం వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ శ్వేతపత్రానికి మధ్య ఒక చర్చ అయితే జరుగుతుంది. ఈ చర్చలో అటు శ్వేతపత్రంలో చెప్పిన వాటిలో వాస్తవాలు ఉన్నాయి, శ్వేతపత్రంలో చెప్పిన దాంట్లో కూడా వాస్తవాలు ఉన్నాయి. ప్రజలు ఎవరి వాస్తవాలని నిజంగా నమ్ముతారు, ఎవరు చెప్పిన దాంట్లో కొంత జెన్యూనిటీ ఉంది అని అనుకుంటారు. ఆ వాస్తవం ఏంటి అంటే అప్పులు చేసినా ఆదాయం సమకూరిందా, ప్రజలకు లాభం చేకూరిందా, లేకుంటే ఆ అప్పులతో అవినీతికి బీఆర్ఎస్ పాల్పడిందా, ఏది అంటే కాంగ్రెస్ చెప్తుంది నమ్ముతుందా, బీఆర్ఎస్ చెప్పేది ప్రజలు నమ్ముతారా అనేది మనం వేచి చూడాలి. ఇది నాగేశ్వర్ గారితో స్పెషల్ డిస్కషన్.